వెల్కమ్ టు ద డిబేట్. ఆంధ్రప్రదేశ్లో పాలకుల ముసుగులో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదనే పరమావిధిగా లిక్కర్ స్కామ్ కు తెరలేపారు జగన్ సర్కార్. సో ప్రస్తుతం ఆ స్కామ్ సంబంధించినటువంటివి వెంటాడుతోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ సంబంధించి 12 మందిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక ఛార్జ్ షీట్ లో దాదాపు 305 పేజీలకు సంబంధించిన ఛార్జ్ షీట్ లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ యొక్క వ్యవహారంలో దాదాపుగా 3,500 కోట్లకు పైగా అక్రమాలు కుంభకోణం జరిగిందనేది ప్రస్తుతం సిట్ విచారణ. ఇది ఎంత జరిగింది అనేది కోర్టులో తేలాల్సినటువంటి అంశమైనప్పటికీ ఈ యొక్క మద్యం స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం ఆ పాలసీ మార్చిన దగ్గర నుంచి చివరికి ఆ మద్యం ముడుపులను విదేశాలకు తరలించేంత వరకు జరిగినటువంటి తంతు వ్యవహారం, దాంట్లో దాగి ఉన్నటువంటి అక్రమాలు, అసలు మొత్తం మద్యంని నిషేధం విధించాలన్నటువంటి పాలకులు మద్యాన్ని సొమ్ము చేసుకున్నటువంటి తీరు, విచారణలో బయటకు వస్తున్నటువంటి అనేక విస్తుపోయే విషయాలు ప్రస్తుతం యావత్ ఆంధ్రప్రదేశ్నే కాదు దేశంలోనే ఇదొక పెద్ద సంచలనంగా మారబోతున్నటువంటి పరిణామం. సో ఈ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు వేగంగా విచారణ జరుగుతుంటే బుకాయించే మాటలకు వైసీపీ సంబంధించినటువంటి నాయకులు తెరలేపారు. ప్రభుత్వమే అమ్మితే స్కామ్ ఎక్కడా అని. ప్రభుత్వం అమ్మింది కాబట్టే అందులో స్కామ్ జరిగిందనే ప్రస్తుతం సిట్ విచారిస్తుందనేటువంటి ప్రాథమిక అంశాన్ని కూడా విస్మరిస్తున్న పరిస్థితి. సో ఈ యొక్క విచారణలో నిజంగా వీళ్ళందరూ కూడా అసలు ఏమాత్రం సంబంధం లేకపోతే ఎందుకు భుజాలు తోడుకుంటున్నారు? వీరికి సంబంధించినటువంటి అనుచరులు, వీరి సంబంధించినటువంటి వ్యాపారాల్లో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తులు, పార్టీతో పాటుగా వీరితో పాటు నడిచినటువంటి అనేక మంది ముఖ్యుల పాత్ర ఎందుకు బయటకు వస్తోంది? సో ఈ యొక్క కేసు సంబంధించి రాజ్ కేశిరెడ్డి దగ్గర నుంచి ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు జరిగినటువంటి పరిణామాలు, వారికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లు, లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లు పరిశీలిస్తుంటే కనీసం ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అక్రమ సంపాదనకు తెరలేపినటువంటి వ్యవహారం ఇందులో దాగి ఉంది. సో ఈ విషయాలపైన ప్రస్తుతం విచారణ ఒకవైపు వేగంగా సాగుతోంది. మరొక ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. ఆగస్టులో ఈ ఛార్జ్ షీట్ ఉండబోతోంది. ఆగస్టులో ఇంకా వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యుల సంబంధించినటువంటి గుట్టు, వారి పాత్ర, వారి వ్యవహారం, ఇందులో వారికి అందినటువంటి సొమ్ము, వీటికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించేటువంటి పనిలో కూడా సిట్ ఉంది. అందులో భాగంగానే హైదరాబాద్లో ఇవాళ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దాంట్లో అరెస్ట్ అయి ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డికి సంబంధించినటువంటి ఆఫీసులు, అలానే దీంతో పాటుగా గోవిందప్ప, బాలాజీ గోవిందప్పకు సంబంధించినటువంటి ఆఫీసు, ఆయనకు సంబంధించినటువంటి నివాసం, ఇలాంటివి ప్రాంతాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు ఈ సోదాలు సంబంధించి ఏమి పట్టుబడ్డాయి, ఈ సోదాల తర్వాత ఏ రకంగా సిట్ ముందుకు పోబోతోంది అనేది కూడా మనం చూద్దాం. ఈ డిబేట్ సంబంధించి ప్రస్తుతం దీనికి సంబంధించి అప్డేట్ అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే ప్రవీణ్ కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, సోదాలు జరుగుతున్నటువంటి ప్రాంతం నుంచి. ప్రవీణ్, చెప్పండి, ఏంటి ప్రస్తుతం మీరున్నటువంటి ప్రాంతంలో బాలాజీ గోవిందప్పకు సంబంధించినటువంటి నివాసం, అలానే భారతీయ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, ఇక్కడంతా సోదాలు జరుగుతున్నట్లుగా ఉన్నాయి. సోదాలు ముగిసాయా, ఇంకా కొనసాగుతున్నాయా, ఏంటి అక్కడ అప్డేట్? ప్రస్తుతం భారతీయ సిమెంట్ కార్యాలయంలో దాదాపు 5 గంటలుగా సిట్ బృందం సోదాలు కొనసాగిస్తుంది. ఇప్పటికే డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏపీ లిక్కర్ స్కామ్ అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా నడిచింది. ఇందులో దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు కూడా స్కామ్ జరిగినట్లు ఇప్పటికే ఛార్జ్ షీట్ లో కూడా సిట్ అధికారులు పొందుపరిచినటువంటి సందర్భం కనపడుతుంది. ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా రాజ్ కేశిరెడ్డి నుండి మిథున్ రెడ్డి అరెస్టు వరకు జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో దాదాపు 4 ప్రదేశాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. బంజారా హిల్స్ లోని భారతీ సిమెంటు, మరోవైపు సాగర్ సొసైటీలోని భారతీ సిమెంట్ కార్యాలయం, మరోవైపు నానక్రామగూడ, గచ్చిబౌలి 4 ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రి 11-12 గంటల వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం నా వెనుకున్నటువంటి భారతీయ సిమెంట్ కార్యాలయంలో మనం చూస్తున్నాం. ప్రస్తుతం సిట్ బృందం కూడా ఇప్పటికే సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే భారతీయ సిమెంట్ కార్యాలయం కేంద్రంగానే ఈ యొక్క ముడుపుల వ్యవహారం నడిచిందనేది ప్రధానంగా అభియోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.
ఇప్పటికే మద్యం కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో మద్యం కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులతోటి అనేక సార్లు భారతీ సిమెంట్లోనే సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారని, ఇక్కడే ముడుపులన్నీ కూడా వసూలు చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి 6 డెన్లకు ఈ నగదును బదిలీ ఇక్కడి నుంచినే తరలించారనేటువంటి అభియోగాలు ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం అయితే సిట్ అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే సిబ్బందిని మాత్రం ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు, లోపల ఉన్నటువంటి సిబ్బందిని బయటికి పంపడం లేదు. ప్రస్తుతం ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఏపీ మద్యం పాలసీ రూపొందించేటువంటి సమయంలో కూడా రాజ్ కేసిరెడ్డి కావచ్చు, మరోవైపు భారతీ సిమెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప కావచ్చు, మరికొంతమంది అధికారులు ఇదే కార్యాలయంలోనే వాళ్ళు చర్చలు జరిపారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది కంపెనీల ప్రతినిధులతోటి ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకు నెలకు 60 కోట్ల రూపాయలు ముడుపులు ఏదైతే ఉందో అది భారతీ సిమెంట్ కేంద్రంగా నడిచిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఈ రోజు రాత్రి 12 గంటల వరకు సోదాలు చేసిన తర్వాత ఎలాంటి ఆధారాలు దొరికాయి, ఇప్పటి వరకు సోదాల్లో ఎలాంటివి బయటపడ్డాయి అనేటువంటి అంశానికి సంబంధించి సిట్ అధికారులు బయటకు వస్తే దానిపైన కొంత సమాచారం బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్ ప్రవీణ్, మీరు అక్కడి నుంచి అప్డేట్ అందిస్తూ ఉండండి. ఇక రామారావు చెప్పండి, బాలాజీ గోవిందప్ప సంబంధించినటువంటి విషయంలో కావచ్చు లేదా రాజ్ కేసిరెడ్డి సంబంధించినటువంటి ఆఫీసులు కార్యాలయాల్లో సిట్ ఇప్పుడు మళ్ళీ సోదాలు చేయడానికి కారణం ఏంటి? ఇంకోవైపు ఈ యొక్క కార్యాలయానికి సంబంధించిన బ్యాచ్ ఇప్పుడు సోదాలు చేయడం ఏంది, ఈ సమయంలో ఇన్ని రోజుల తర్వాత సోదాలు అవసరమా అనేటువంటిది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అసలు సోదాలు చేయడమే తప్పన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సరే, వారి ఆరోపణలు ఎట్లా ఉంటాయి, ఇప్పుడు సిట్ ఇక్కడ సోదాలు చేశారు, ఇప్పటి వరకు ఏమన్నా సేకరించారా, ఈ సిట్లో ఎవరెవరు ఉన్నారు, మీకున్నటువంటి అప్డేట్ ఏంటి? ఎస్ శ్రీహరి, ఈరోజు సాయంత్రం 3:30 గంటల నుంచి కూడా ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లో బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నారు, దానికి ఆడిటర్గా ఉన్నారు. ఆయన కార్యాలయంతో పాటు అదేవిధంగా ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రాజ్ కేసిరెడ్డికి చెందిన రిసోర్స్ 1 అనే ఒక ఐటీ సొల్యూషన్స్ కార్యాలయంపై కూడా దాడులు జరుగుతున్నాయి. దీంతో పాటు రాజ్ కేసిరెడ్డి గ్యాంగ్లో కలెక్షన్ గ్యాంగ్లో ఉన్న చాణిక్య చాలా కీలకమైన వ్యక్తి. ఈ చాణిక్యకు సంబంధించిన టీ గ్రిల్ రెస్టారెంట్ అది నానక్రామ్గూడలో ఉంది, అక్కడ కూడా సోదాలు జరుగుతున్నాయి. అంటే ఈ సోదాలకు సంబంధించి ప్రధానమైన కారణం ఏమిటంటే ఇప్పుడు ఈ చాణిక్య కానీ లేకపోతే రాజ్ కేసిరెడ్డి కానీ అంతకుముందు వాళ్ళకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏమున్నాయి, వాళ్ళ ఐటీ రిటర్న్స్ ఏమున్నాయి అనేది ఫస్ట్గా సిట్ అధికారులు బయటికి తీశారు. కానీ రీసెంట్గా అంటే 2020 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని స్క్రూటనైజ్ చేస్తే సిట్ అధికారులు విపరీతంగా డబ్బులు ఎన్రూట్ అయ్యాయి అనేది కూడా ప్రధానమైన అంశంగా వీళ్ళు పరిగణించారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అనేది కూడా వీళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. ఈ నిర్ధారణలో ముఖ్యంగా ఈడీ క్రియేషన్స్ అని చెప్పి రాజ్ కేసిరెడ్డి లిక్కర్ కుంభకోణంలో ఎవరైతే A1గా ఉన్నారో ఆ రాజ్ కేసిరెడ్డి అకౌంట్లోకి వెళ్ళాయి అని అక్కడి నుంచి ఈడీ క్రియేషన్స్తో పాటు ఈ రిసోర్స్ 1 కంపెనీలోకి వెళ్ళాయనేది నెంబర్ 1. నెంబర్ 2, చాణిక్యకి సంబంధించిన టీ గ్రిల్ రెస్టారెంట్లో కూడా మనీ ఎన్రూట్ అయిందనేది కూడా ప్రధానమైన అంశంగా సిట్ అధికారులు చెబుతున్నారు. వీళ్ళ అకౌంట్స్లోంచి మొత్తం కూడా అంటే ఇప్పుడు ఎవరైతే 12 మంది నిందితులను అరెస్ట్ చేశారో వీళ్ళ అకౌంట్స్ నుంచి మొత్తం 62 కోట్ల రూపాయలని ఇప్పటికే సిట్ సీజ్ చేసింది. అయితే ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఒక అకౌంట్లోంచి ఈ అకౌంట్లో వీళ్ళ అకౌంట్స్లోకి అంత డబ్బు వచ్చాయి అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అంతా, దీనికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనేది సోర్స్ చూపించాలి అనేది కూడా వీళ్ళు సిట్ అధికారులు భావించారు. అందువల్లనే ఈరోజు రైడ్స్ ప్రారంభమయ్యాయి. వీళ్ళ ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకున్నప్పుడు వాళ్ళు కొంత సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఆ సమాచారంతో సిట్ అధికారులు ఏ కోశానా కూడా సంతృప్తి చెందలేదు. అందువల్లనే ఇప్పుడు తాజాగా రైడ్స్ ప్రారంభించారు. ఈ రైడ్స్లో కూడా ప్రధానమైన అంశం ఏంటంటే బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గాను ఆడిటర్ గాను ఉన్నారు. ఈ భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్న సమయంలో ఈయన అకౌంట్స్లోకి ఏమొచ్చినాయి అనేది కూడా వీళ్ళు తేల్చాలని నిర్ణయించుకున్నారు. అందువల్లనే ఆయన కార్యాలయంలో ఉండే కంప్యూటర్కి సంబంధించిన హార్డ్ డిస్కులతో పాటు కొన్ని ట్యాబులు ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈరోజు సిట్టు బృందాలు మొత్తం 4 బృందాలు హైదరాబాద్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ సిట్టు బృందాలతో పాటు కొంతమంది అకౌంటెంట్లతో పాటు రెవెన్యూ అధికారులు కూడా వెళ్ళారు. ఎందుకంటే ఎవరిదైనా సరే హార్డ్ డిస్క్ కానీ ల్యాప్టాప్ కానీ లేకపోతే ట్యాబులు కానీ సీజ్ చేశారు అంటే దాన్ని ఇమీడియట్గా సీజర్ సమయంలో రెవెన్యూ అధికారులు ఉండాలి, వాళ్ళ సమక్షంలో సీజర్ జరగాలి. అదేవిధంగా దాన్ని FSLకు పంపించాలి. ఇది ఫలానా బాలాజీ గోవింద్
గోవిందప్ప లేకపోతే ఫలానా చాణిక్య వీళ్ళదేనని నిర్ధారించేందుకు FSLకు పంపించాలి. ఆ తర్వాత అందులో ఉండే డేటాకు సంబంధించి పాస్వర్డ్ వీళ్ళు ఎటు చెప్పరు కాబట్టి దాన్ని రిట్రీవ్ చేయాలి అంటే ఐటీ కంపెనీలకు సంబంధించి ఐటీ నిపుణులను కూడా రప్పించాల్సి ఉంది. గతంలో కూడా ఈ విధంగానే ఫోన్లు ధ్వంసం చేస్తే రాజకేశ్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత 12 మంది వ్యక్తుల ఫోన్లు ధ్వంసం చేస్తే వెంటనే వాటికి సంబంధించిన ఫోన్ నంబర్లు కనుక్కొని ఆ డేటానంతా కూడా విజయవాడ సిట్ అధికారులు రిట్రీవ్ చేశారు. అందులోనే భయంకరమైన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. నోట్ల కట్ల మధ్య ఉన్న వ్యక్తుల విజువల్స్ కూడా బయటకు వచ్చాయనేది కూడా సిట్ పేర్కొంది తన ఛార్జ్ షీట్లో. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కూడా సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు సిట్ విచారణ ఎందుకు వేగవంతం అయిందంటే డెఫినెట్గా వాళ్ళు ఆగస్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ వేయాల్సి ఉంది, మళ్ళీ విడత ఛార్జ్ షీటు. దీంతో పాటు ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు కూడా పాత్రదారులు 12 మంది జరిగినటువంటి అరెస్టులు కావచ్చు, మిథున్ రెడ్డి వరకు కూడా మనం చూస్తే వారికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ లో కూడా వీళ్ళంతా పాత్రదారులనే పేర్కొన్నారు. సో ఆగస్ట్ లో డైరెక్ట్ గా ఫైనల్ లబ్ధిదారికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుందా? నెక్స్ట్ ఛార్జ్ షీట్ లో పొందుపరిచేందుకే ఈ స్పీడ్ పెంచారనుకోవచ్చా? సూత్రధారులు ఎవరో తేల్చాలి అని చెప్పి ఇప్పుడు సిట్టు భావిస్తున్నట్టుగా మనకి ఈరోజు జరుగుతున్న రైట్స్ను బట్టి అర్థమవుతుంది శ్రీహరి. ఇందులో ప్రధానంగా సిట్టు ప్రిలిమినరీ ఛార్జ్షీట్లోనే 131వ పేజీలో పారా నంబర్ 119లో ఒక అంశాన్ని పేర్కొన్నారు. రాజకేశ్ రెడ్డి డిస్టిలరీల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ వసూలు చేసిన డబ్బుని విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ద్వారా బాలాజీ గోవిందప్ప వద్దకు చేర్చి అక్కడి నుంచి అప్పుడున్న చీఫ్ మినిస్టర్ వద్దకు వెళ్ళింది అనేది ప్రధానమైన అంశంగా సిట్ అందులో పేర్కొంది. అంటే దీన్ని పేర్కొన్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే మాత్రం డెఫినెట్గా పొందుపరచాలి. మనీ ట్రేల్ జరిగింది అని సిట్ చెప్తుంది. అందువల్లనే 62 కోట్ల రూపాయలు సీజ్ చేశాము అని కూడా చెప్తుంది. అందువలన వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దాకా డబ్బులు వచ్చినాయి. ముడుపులు డిస్టిలరీల నుంచి రాజకేశ్ రెడ్డి గ్యాంగ్కి, రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ బాలాజీ గోవిందప్ప వద్ద వరకు వచ్చాయి అని చెప్పి సిట్ అధికారులు కొన్ని సాక్ష్యాలు సంపాదించినప్పటికీ కూడా అక్కడి నుంచి అంతిమ లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళాయి అనేది, సూత్రధారుల దగ్గరికి వెళ్ళాయి అనేది కూడా ఇప్పుడు నిరూపించాల్సిన బాధ్యత, అంటే ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ని ఫైనల్ ఛార్జ్ షీట్ లో పెట్టాల్సిన బాధ్యత సిట్టు మీద ఉంది. అందువల్లనే ఇప్పుడు ఈ రైట్స్ జరుగుతున్నాయని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు. బట్ బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ మీద ఈ నెల 29వ తేదీన విచారణ ఉండటంతో అందువల్ల ఈ రైట్స్ చేసి అతనికి బెయిల్ రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంది అని కూడా వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు, మీడియా చెప్తున్నారు. బట్ సిట్ అధికారులు మాత్రం తాము ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేందుకు అవసరమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసేందుకు, అదేవిధంగా తమకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు, అంటే ఈ మద్యం కేసులో ఉండే నిందితులే కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకే ఈ రోజు రైట్స్ జరుగుతున్నాయి అనేది కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా కూడా ఆగస్టులో జరగబోయే కీలక పరిణామాల నేపథ్యంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది కూడా తేల్చే అవకాశం ఉంది అని మళ్ళీ విడత ఛార్జ్ షీట్ లో చెప్తున్నారు. ముఖ్యంగా 300 నుంచి 450 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని కొనుగోలు చేశారు అని కూడా అందులో పేర్కొన్నారు. అంటే ఈ బంగారానికి సంబంధించి ప్రధానమైన అంశం ఏంటంటే బంగారపు షాపుల యజమానులకి జీఎస్టీ ఇన్వాయిస్లు రైజ్ చేసి అక్కడి నుంచి వాళ్ళకి అమౌంట్ చేర్చి వాళ్ళ కమిషన్లు తీసుకున్న తర్వాత బ్లాక్ ను వైట్ గా చేశారు, బంగారు నాణ్యాలు కూడా కొనుగోలు చేశారు అనేది సిట్ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా పేర్కొంది. అందువల్ల వీటన్నిటినీ కూడా తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు సిట్ పై ఉంది. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రామారావు. సో ఇది మనం చూస్తున్నాం, ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సో ఈ లిక్కర్ స్కామ్ పాల్పడడం, అక్కడ వచ్చినటువంటి ముడుపులను ఏ రకంగా బంగారు కొనుగోలు కావచ్చు, సినిమాల పెట్టుబడులు, లేకపోతే ఇతరత్ర వ్యాపారాలకు మళ్లించారు అనేటువంటి అన్ని అంశాలని లోతుగా విచారించేటువంటి ప్రక్రియ ప్రస్తుతం సిట్ కూడా వేగం పెంచింది. అందులో భాగంగానే ఈ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఒక్క మద్యం ముడుపులు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి దోపిడీనే కాదు, అమాయకులైనటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాలను కూడా పణంగా పెట్టి ఈ దోపిడీకి పాల్పడినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ ఎవరు జవాబుదారీ, దీనికి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిపైన లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కీలక పరిణామం ఇవాళ హైదరాబాద్ లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. దీంట్లో కీలక సూత్రధార అయినటువంటి రాజకేశ్ రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీసులు, అలానే బాలాజీ గోవిందప్ప ఆయన ఆడిటర్, అలానే భారతీ సిమెంట్ సంబంధించి వీకాట్ కంపెనీలో కూడా ఫుల్ టైం డైరెక్టర్ గా ఉన్నారు. సో ఈ సోదాలకు సంబంధించి ఒకవైపు కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాల్లో చాలా కీలకమైనటువంటి ఆధారాలు కూడా సేకరిస్తున్నట్లుగా సిట్ మనకు తెలుస్తోంది. అక్కడి నుంచి అప్డేట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ సోదాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకవైపు కొనసాగుతూ ఉంటేనే ఇంకోవైపు అటు వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అలానే బ్లూ మీడియా సంబంధించినటువంటి కూడా ఇవన్నీ కేవలం బెయిల్ ను అద్దుకునేందుకు జరుగుతున్నటువంటి కుట్రగా అభివర్ణిస్తున్న పరిస్థితి. అయితే ఈ సోదాల సంబంధించినటువంటి విషయమే కాదు, ఈ యొక్క
కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఆగస్టులో చోటు చేసుకోబోతున్నాయి. మరొక ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. దీంట్లో అంతిమ లబ్ధిదారు వరకు చేరబోతోందా? ఈ యొక్క స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో దాగి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలే కాదు, ఆరోగ్యమైనటువంటి అంశం కూడా చాలా కీలకం. ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి నిన్న చేసినటువంటి ప్రకటనను బట్టి చూస్తే కొన్ని వేల మందికి సంబంధించి కూడా కిడ్నీ సంబంధించినటువంటి బాధితులుగా మారారు. అలానే చాలా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకు లోనయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దీనికి కూడా ఎవరు బాధ్యత వహించాలి, దీనిపైన కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్ లో ప్రముఖ న్యాయవాది, హైకోర్టు న్యాయవాది అయినటువంటి వి లక్ష్మీనారాయణ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలానే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వెల్కమ్ సార్ అందరికీ. లక్ష్మీనారాయణ గారు, హైదరాబాద్ లో ఇవాళ సోదాలకు వైపు జరుగుతూ ఉంటే దీన్ని కూడా వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తోంది బ్లూ మీడియా, అలానే వైసీపీ సంబంధించినటువంటి నాయకులు. ఆయన బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేసి 70 రోజులు పైగా దాటింది, అప్పట్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు అవసరమా అనేటువంటిది. సో సిట్టు తమ విచారణలో నెక్స్ట్ ఛార్జ్ షీట్ వేసేందుకు అనేక రకాలైనటువంటి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నప్పుడు ఇవి జరగడాన్ని ఎలా చూడాలి, ఇవి జరగకూడదు, ఇవి జరిగేది కేవలం బెయిల్ పిటిషన్లను బెయిల్ను అద్దుకునేందుక? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ, వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పటి వరకు ఏదైతే సిట్టు అనేది ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయటమే కాకుండా దాన్ని స్ట్రెంథన్ చేయటం అయితే ఏందో మనందరం కూడా అభినందాల్సిన చూడండి పరిస్థితి. మనం ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చూసాం, పాన్ ఇండియా హీరోలు చూసాం, పాన్ ఇండియా బ్రాండ్స్, లిక్కర్ బ్రాండ్స్ చూసాం, పాన్ ఇండియా క్రిమినల్స్ కూడా ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం. ఈ పాన్ ఇండియా క్రిమినల్స్ అని ఇప్పటి వరకు ఏదైతే ఆల్రెడీ ఒక పాన్ ఇండియా క్రిమినల్ 1 రిలీజ్ అయింది, 2ది రిలీజ్ కాబోతుంది. దాంట్లో హీరోలు, హీరోయిన్స్, పాత్రధారులు, యాక్టర్లు, ఇప్పుడైతే మీరు చెప్పినటువంటి వైసీపీ వాళ్ళు కానీ సాక్షి మీడియా కానీ వాళ్ళు రివ్యూ ఏదైతే దీనికోసం ఒక సినిమా ఏదైతే రివ్యూ అట్లా చేస్తారో ఆ విధంగా వీళ్ళు రివ్యూ చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలు, ఈ పిక్చర్ ఫ్లాప్, ఈ పిక్చర్ హిట్ అని చెప్పి రివ్యూ చేస్తారుగా, ఆ పద్ధతిలో వాళ్ళకి ఏదో పాత్ర ఇచ్చినట్టున్నారు, దాంట్లో అయితే ఉన్నారు. మనం గతంలో చిరంజీవి గారి సినిమా చూసాం, ఠాగూర్ సినిమాలో ఏసీఎఫ్ అని, దాంట్లో ఒక టీం ఏర్పాటు చేసి నిరుద్యోగులు కానీ నీతిమంతులు ఉన్నటువంటి కుర్రాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడైతే అవినీతి జరుగుతుందో దానికి సంబంధించి దాన్ని నిరోధించడానికి ఏ విధంగా అయితే పాత్ర వహించినాయో ఇప్పుడు దానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా మరి ఏదైతే ఈ పాత్రలు ఎవరైతే ఇప్పుడు ముద్దాయిలుగా చూపించబడిన వాళ్ళు, దాంట్లో ఎంప్లాయ్మెంట్ గా చేసిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా అవినీతిని నిరోధించడం కాదు, ప్రోత్సహించే పద్ధతిలో ఒక ప్రధాన పాత్ర వహించినట్టుగా కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మనం ఏదైతే 2019 వరకు ఉన్నటువంటి పాలసీ ఏదైతే ఒక ట్రాన్స్పరెంట్ గా 1993 నుంచి ఏదైతే ఎక్సైజ్ కిందటువంటి పాలసీ, రూల్స్, రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ తదుపరి 2015లో బెవరేజ్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత దానికి సంబంధిత రూల్స్, రెగ్యులేషన్స్ ఏ ఉన్నాయో అవన్నిటిని కూడా మార్చేసి మరి వీళ్ళు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16/8/2019 వీళ్ళు అవినీతికి అంకురార్పణ చేసి ఈ విధంగా చేసినట్టు కూడా స్పష్టంగా కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే పాన్ ఇండియా బ్రాండ్స్ అని చెప్తున్నటువంటి లిక్కర్స్ అన్నింటిని కూడా మొత్తం కూడా నాశనం చేసి వాళ్ళు జే బ్రాండ్ ని ప్రమోట్ చేసే విధంగా వాళ్ళు ఏ విధంగా చేశారో, దాంట్లో అవినీతి ఏ విధంగా జరిగిందో దానికి సంబంధించి స్టేట్ ఎక్సైకర్ కి, సిటిజన్స్ కి, అట్లాగే హెల్త్ కన్జ్యూమ్ చేసినాడు, అది ఏదైతే లిక్కర్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి హెల్త్ ఏ విధంగా డ్యామేజ్ అయిందో ఇన్ని అంశాల మీద చేపట్టినటువంటి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది ఎంతవరకు దారి తీసిందంటే ఈ దేశానికి కాదు, రాష్ట్రానికి కాదు, వీళ్ళు చేసినటువంటి ఏదైతే అవినీతి సొమ్ము ఎక్కడెక్కడ విదేశాలు కూడా పంపించేసి దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ ఏదైతే వచ్చిందో అంటే ఇల్లీగల్ గా ఇన్కమ్ వచ్చి దాన్ని షెల్ కంపెనీలు ఉపయోగించుకొని ఇది ఒక్క స్పష్టంగా ఛార్జ్ షీట్ లో స్పష్టంగా మెన్షన్ చేసిన విషయం ఏంటంటే ఈ కంపెనీలన్నీ ఎప్పుడు వచ్చినాయి అండి? 2020-19 తర్వాత వచ్చినటువంటి కంపెనీస్. వీటికి ఐటీ రిటర్న్స్ లేదు, ఎంప్లాయ్మెంట్ రిటర్న్స్ లేదు, ఎలక్ట్రిసిటీ సంబంధించిన బిల్స్ లేవు, అడ్రస్ లేవు, శాలరీ అకౌంట్ సర్టిఫై చేసినటువంటి లేదు,
ఆర్ఓసిలో పొందుపరిచినటువంటి ఇంకా ఏది డీటెయిల్స్ కూడా లేకుండా వీటి మీద నడిపి వేల కోట్లు కూడా వీళ్ళందరూ కూడా దోచేసిన విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేయడానికి ఈరోజు సోదాలు చేసి ఏదైతే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో 300 పైచిలకు ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో ఆ కేసులో ఎంతవరకు అయితే ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఎంతవరకు అయితే కొంతమంది మీద మాత్రమే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో రాబోయే కాలంలో దాన్ని పురోగతి చేయడానికి దాన్ని స్ట్రెంథన్ చేయడానికి ఆ ఎవిడెన్స్ అంతా యాగ్యూన్ అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయినటువంటి ఈ కేసు సంబంధించి మన హార్డ్ డిస్క్ ఏదైతే 70 నుంచి 80 దాకా సీజ్ చేశారు, సెల్ ఫోన్స్ 20 పైచీలు సీజ్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కొన్ని హార్డ్ డిస్క్లు ఏదైతే వాళ్ళు డిస్ట్రాయ్ చేసినా సరే దాన్ని రివేల్ చేసి దాని ద్వారా కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏమైతే చేశారో ఇవన్నీ కూడా చేసిన తర్వాత అమౌంట్ ఎక్కడ పెట్టారు, అమౌంట్ ఎక్కడ పేశారు అనే విషయం అయితే క్లియర్ గా తెలుస్తుందని ఈ సోదాలు చేయటంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కనుక తప్పుడు ప్రచారం చేసిన సాక్షి మీడియా కానీ వైసీపీ వాళ్ళు కానీ దీన్ని పరుగులు పెట్టిన వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఏదైతే ఒక విచారణ చేస్తున్న పద్ధతిలో ఏదైనా దాన్ని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్తున్నారనుకుంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నేను కోరేది ఏంటంటే ఎవరైనా తప్పుడు ప్రచారంతో నోటీస్ ఇచ్చి పిలిపించండి. ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి కోర్ట్స్ కూడా కొన్ని పవర్స్ లేవండి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇది డిస్కషన్ పవర్. వాళ్ళకి ఏదైనా సరే ఏ చిత్తులైనా సరే వాళ్ళకున్న రికార్డ్ ప్రకారం వాళ్ళకున్న ఎవిడెన్స్ ప్రకారం చట్ట ప్రకారంగా ముందు పరిస్థితులు ఎవరైనా సరే దాన్ని ప్రశ్నించి ఇక్కడ వాళ్ళ వైసీపీ సంబంధించిన నాయకులు చేస్తున్న వాదన ఏంటంటే గోవిందప్ప సంబంధించినటువంటి విషయంలో చాలా రోజుల క్రితమే అరెస్ట్ చేశారు, ఆయన బెయిల్ పిటిషన్లు రాబోతున్నాయి విచారణకి, దాన్ని అడ్డుకునేందుకు తప్ప ఏంటి అనేది ఇంకో రోజు 20 రోజుల వ్యవధిలో ఛార్జ్ షీట్ అయిపోతున్నారు. ఇలాంటి సమయంలో కీలకమైన ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత సిట్ మీద ఉంది. సో ఆ కోణాన్ని కాస్త ఇలా డైవర్ట్ చేసి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క నిమిషంలో చెప్తానండి. అది ఇప్పుడు ఎవరైతే ముద్దాయిలుగా విచారణలో వాళ్ళంతా వాళ్ళే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు, 164 స్టేట్మెంట్ ఇచ్చారు, అప్రూవల్ గా మారారు, అన్ని ప్రూవ్ అయినాయి. ఈ రోజు మీరు బెయిల్ ఇస్తే రిలీజ్ అయితే వాళ్ళకి రక్షణ ఏదంటే అసలు ముందు నాకు ఒక డౌట్ ఏంటంటే పార్ట్ ఆఫ్ దట్ ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు రక్షణ కల్పించాలి. ఎవరైతే ముద్దాయిలుగా మళ్ళీ చేసి అరెస్ట్ అయిపోతున్నారో వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఇది నేను ప్రధానంగా కోరుకుంటున్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని వాళ్ళకి ముందు రక్షణ కల్పించాలి. వీళ్ళు కనుక బయటకు వస్తే వీళ్ళ మంతా బెయిల్తో కనుక బయటికి తీసుకురాగాలని ఏదో ప్రచారాలు ఇట్లా చేసేసి ఏదో చేసేస్తే వాళ్ళకి రక్షణ లేదండి. ప్లస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఒక ముద్దా వాళ్ళు ఎందుకు ఉండాలో కోర్టు డిసైడ్ చేసిద్ది. ఆల్రెడీ మీరు ఈ చెప్పిన అంశాలన్నీ కూడా మిథున్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్ లో చెప్పారు, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్ లో చెప్పారు. మరి కోర్టులు ఎన్ని అబ్జర్వ్ చేసినాయి, మీ రోల్ ఉంది, మీరు తప్పు చేశారు కాబట్టి బెయిల్ ఇవ్వడం కుదరదు, ఇది స్టేట్ ఎక్సైజన్ కి ఇది పెద్ద క్రిమినల్ కేసు, ఎకనామిక్ అఫెన్స్, ఫైనాన్స్ కేసు కనుక తిరస్కరించిన విధానం వీళ్ళు గుర్తించాలని మనం మనవి చేస్తాం. రైట్ సార్, డిస్కస్ చేద్దాం. మనం మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా దబాయించడం, బడాయి మాటలు మాట్లాడడం మాత్రం తగ్గట్లేదు. ప్రభుత్వమే మద్యం అమ్మితే మద్యం స్కామ్ ఎక్కడ అంటూ ఆ పార్టీలో పనిచేసినటువంటి అగ్రనాయకులు అనుకునే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సరే, అవగాహన లేని వాళ్ళు ఏమన్నా మాట్లాడారా అంటే 305 పేజీలకు సంబంధించినటువంటి ప్రాథమిక ఛార్జ్ షీట్ వేసి దాంట్లో అనేక ఆధారాలతో సంబంధించినటువంటి అంశాలు, స్టేట్మెంట్ల ద్వారా వచ్చినటువంటివి, లేదా సిట్టు తన విచారణలో సేకరించినటువంటి ఆధారాలు, వీటన్నిటినీ కూడా పొందుపరిచిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు వరకు పాత్రదారులే వచ్చారు, సూత్రధారులు రాబోతున్నారనేటువంటి భయంతోనే ఈ బుకాయింప. ఎట్లా చూడాలి రాజేష్ గారు? సార్, మీకు అలాగే ప్యానెల్లో సభ్యులకి, ఏబిఎన్ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలండి. ఇది ఇలాంటి ఒక డిస్కషన్ మనం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ వాళ్ళు లిక్కర్లో స్కామ్ చేశారు, వాళ్ళు డబ్బులు తినేశారు అని మళ్ళీ చెప్పాల్సి రావడం ఒక రకంగా మనకు అవమానం అండి. ఎందుకంటే మన ఆంధ్ర ప్రజలను మనమే అవమానిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పానంటే అండి, ఆల్రెడీ ఆంధ్ర ప్రజలు ఇతను చేసిన ఈ లిక్కర్ స్కామ్కి దీనికి సంబంధించి అతనికి శిక్ష వేసారు. ప్రజలు వేయాల్సింది ప్రజలు ఆల్రెడీ శిక్షించేశారండి. అతను నేరస్తుడని తెలుసు, అతను ఇవన్నీ కూడా కుంభకోణాలని చేశాడని తెలిసే దాదాపు 17% ఓట్ల తేడాతో 151 సీట్లతో ఉన్న జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు కుదించేశారండి ప్రజలు. అయితే మీరు అన్నట్టు ఎక్కడన్నా ఏదైనా నేరం జరిగింది అనుకోండి, ఉదాహరణకి అప్పట్లో తెలంగాణలో ఒక తండ్రి వాళ్ళ కూతురు తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఒక కిరాయి వ్యక్తిని పెట్టి ఆ పెళ్లి చేసుకున్న కుర్రోడిని చంపించాడు. చంపించినప్పుడు రాష్ట్రం అంతా కాదండి, దేశం అంతా ఆ సూత్రధారైన ఆ తండ్రి గురించే మాట్లాడారు తప్ప ఏదో కిరాయి తీసుకుని వెళ్ళి ఆ కత్తితో నరికినోడు గురించి ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే కిరాయికి చేసినోడు సూత్రధారి కదా మెయిన్ అని చెప్పి మాట్లాడడం జరిగిందండి అప్పట్లో.
ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఒక మిథున్ రెడ్డినో లేకపోతే మరొక ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు రాజు కసిరెడ్డినో లేకపోతే వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం, కానీ అసలు సూత్రధారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం ఆంధ్ర ప్రజలందరికీ తెలుసండి. మీకు నాకు తెలుసు, ఆంధ్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే సూత్రధారి గురించి డిస్కషన్ జరగాలి సార్. అయితే ఈ సూత్రధారి ఏం మాట్లాడారు సార్ 2019 ఎలక్షన్కి ముందు? సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పాడు ఈ పెద్ద మనిషి. కేవలం 5 స్టార్ హోటల్స్కి మాత్రమే మద్యాన్ని పరిమితం చేస్తాను, అది కూడా షాక్ కొట్టే రేట్లు పెడతాను అక్కడ అంటే, ఆ రోజు అమాయకమైన మన ఆడపిల్లలు మన అక్క చెల్లెళ్ళు చప్పట్లు కొట్టారండి. అతనికి 151 సీట్లు గెలిపించారండి మన అక్క చెల్లెళ్ళు. గెలిపిస్తే ఇతను రేట్లు పెంచింది ఎక్కడండి? 5 స్టార్ హోటల్లోనా? సాధారణంగా ఒక భవన నిర్మాణ కార్మికుడు, ఓ రిక్షా పుల్లరు, ఒక ఆటో డ్రైవర్, ఒక పెయింటర్ తాగే వైన్ షాపుల్లో రేట్లు షాక్ కొట్టే విధంగా పెట్టి ఆ ఏంటంటే ఆ మహిళలకున్న కుటుంబంలో ఉన్న మనశ్శాంతిని దూరం చేసాడండి. అతను చేసింది మామూలు పాపం కాదు సార్. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఇప్పుడు గతంలో ఒక 500 సంపాదించే మేము కింద తరగతుల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి నాకు తెలుసండి ఆ కష్ట నష్టాలు అన్నీ తెలుసు. ఆడు ఎంత సంపాదిస్తాడు, ఎంత తాగుతాడు, ఇంటికి ఎంత పట్టుకెళ్ళేస్తాడో అన్నీ మేము చూస్తూ ఉంటాం ఎప్పుడు. అప్పుడు ఒక 500 సంపాదించే వ్యక్తి 120 రూపాయలు 80 రూపాయల నుంచి 120 రూపాయల మధ్యలో ఉండేదండి ఒక క్వార్టర్ బాటిల్. ఒక 120 రూపాయలు అతను ఖర్చు పెట్టుకుని ఓ 400 ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సార్ ఇసుక అందనివ్వలేదండి. ఫస్ట్ ఇసుక మీద దెబ్బ కొట్టాడు. ఇసుక మీద దెబ్బ కొట్టడంతో భవన నిర్మాణ కార్మికులు దాదాపు ఒక 50 లక్షల కుటుంబాలు ఉంటాయండి. అంటే ఈ కన్స్ట్రక్షన్ వర్కర్లు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ, ప్లంబర్లు కానీ, ఇక ఎవరైతే పెయింటర్లు కానీ, వీళ్ళందరూ చూసుకుంటే దాదాపు ఒక 50 లక్షల కుటుంబాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో. వాళ్ళందరి మీద ఇసుక ఆపేయడం ద్వారా వాళ్ళందరినీ ముందు రోడ్డుకి ఇచ్చేసాడు. అంటే రోజుకి సంపాదించి 500 ఇక వాళ్ళకి దక్కకుండా చేసాడు. ఎప్పుడైతే భర్తకి ఇక పని లేదో భార్య 4 ఇళ్లలో పని చేసుకుని వచ్చి కుటుంబాన్ని పోషించేది. అప్పుడు ఇతను మరి తాగుడికి అలవాటు పడినాడు, ఎంతో కొంత తాగాలి కదా. సరే 120 రూపాయలతో అయ్యేదంటే కాదండి. అప్పుడు క్వార్టర్ బాటిల్ జగన్మోహన్ రెడ్డి 300 చేశాడు. ఈ మహిళ ఆడపిల్ల బయటికి వెళ్ళి 4 ఇళ్లలో పాచి పని చేసుకుని సంపాదించిన డబ్బుల్లో 300 ఇది తాగేవాడు. తాగుతుంటే ఆ ఇంట్లో పొయ్యలిగేది కాదండి ఫస్ట్ పాయింట్. రెండోది ఇటు తాగుతూ ఇతను చాలా అంటే దాన్ని ఏమనాలి, పచ్చిమంది అంటారు మామూలుగా మా భాషలో అయితేనే, కల్తీ లెక్కర్ అండి అది. ఆ కల్తీ లెక్కర్ తాగి చాలా తొందరగా వీళ్ళకి ఆరోగ్యాలు దెబ్బతినితే హాస్పిటల్కి వెళ్ళేవారు. దాని మీద మనం డిస్కస్ చేద్దాం రాజేష్ గారు. కానీ రేట్లు పెంచారంటే అందరూ కూడా షాక్ ఇచ్చి వాళ్ళు దూరం చేస్తారేమో అనుకున్నారు. కానీ ఆ షాక్ వెనక ఉన్నటువంటి లబ్ధి అంటే ఎంత రేటు పెంచితే అంత కమిషన్ల వ్యవహారాలు గుట్టు కూడా సాగింది. అసలు విషయం అది కదా. ఆ ఆధారాలు సేకరించేదానికే కదా ఇప్పుడు సిట్టు ఆ కమిషన్లు ఎలా వచ్చాయి, అది ఎవరెవరికి వెళ్ళాయి, ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళాయి అనే దానికే కదా ఇప్పుడు సోదాలు కూడా జరుగుతుంటే ఇప్పుడేం సోదాలు అని కళ్ళ ముందు కనిపించేదానికి కూడా సాక్ష్యాలు అడుగుతారు సార్ వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఎంపీ ఎవరో గోరంట్ల మాధవ్ డైరెక్ట్ గా వీడియో బయటకు వచ్చినా ఆ వీడియో ఒరిజినల్ అని ఎక్కడో ఫోరెన్సిక్ పంపించి చెప్తే తప్ప మేము నమ్మమన్నారు జగన్ గారు. అలాగే ఇప్పుడు ఇదంతా కూడా డైరెక్ట్ ఇప్పుడు ఒకటే వాళ్ళు ఎలా చెప్తారంటే సార్, లిక్కర్ మొత్తాన్ని కేవలం క్యాష్కే అమ్మారండి. అంటే ఒకవేళ క్యూఆర్ కోడ్ పెట్టి ఆన్లైన్ పేమెంట్ చేస్తే డైరెక్ట్ గా ఈ బేవరేజెస్ కి సంబంధించిన గవర్నమెంట్ అకౌంట్ కి వెళ్ళిపోతాయి డబ్బులు. అలా వెళ్తే తేడా జరుగుతుంది అండి. ఇప్పుడు జగన్ గారు వీళ్ళ బ్యాచ్ చెప్పేది డైరెక్ట్ గా గవర్నమెంట్ అకౌంట్ కి వెళ్తే అది తేడా జరుగుతుంది, క్యాష్ రూపంలో మా చేతిలో పెడితే అదే నిజాయితీకి ఇచ్చినట్టు అంటున్నాడు. మరి ఇంకేం చెప్తామండి మనం? వాళ్ళు మాట్లాడే మాటలు పచ్చబద్దాలు కళ్ళ ముందే మాట్లాడుతూ ఉంటే ఇక ఈ ప్రజలు, ఆంధ్ర ప్రజలు మరి ఇంకా వీళ్ళు ఏం చెప్తే అదే నమ్ముతారు అనుకుంటారేటో మరి నాకైతే అర్థం కావట్లేదు. కానండి కొన్ని వేల కుటుంబాలు ఈ రోజున చాలా ప్రతి ఇంట్లో బాధితుడు ఉన్నాడండి. ప్రతి ఇంట్లో ఒక అక్క చెల్లి బాధింపబడి ఉన్నారు. ఇప్పుడు ఈ డబ్బు అంతా కలిపి ఈయన ఎక్కడికి పట్టుకెళ్ళాడు, లాస్ట్ పోయిన ఎలక్షన్లో ఎలా ఖర్చు పెట్టాడు, ఇదంతా తాడేపల్లి ప్యాలెస్కి పెద్ద కంటైనర్ల నుంచి వెళ్ళటం, ఇదంతా ఆంధ్ర ప్రజలందరికీ తెలుస్తారు. అయితే ఈరోజు సాక్ష్యాల కోసం మాట్లాడుతున్నప్పుడు బెయిల్ రాకుండా ఉండటానికి చేస్తున్నారు ఇదంతా. ఖచ్చితంగా గవర్నమెంట్ ఎవడన్నా ఒక నేరస్తుని అరెస్ట్ చేసినప్పుడు అతనికి బెయిల్ ఇచ్చి బయటకు వస్తే ప్రభావితం చేస్తాడు కాబట్టి సాక్షుల్ని బెయిల్ రాకుండా చేసే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేయాలండి. అది ప్రభుత్వం బాధ్యత. అదే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, అనంతబాబు లాంటి వాళ్ళకి బెయిల్ ఇచ్చేయమని గవర్నమెంటే చెప్తారు. అదే వీళ్ళ నేరస్తులు గవర్నమెంట్ అయితే. కానీ గవర్నమెంట్ చేస్తుంది కదా సార్. ఖచ్చితంగా ఇదైతే ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. లిక్కర్లలో కొన్ని వేల కోట్లు దోచారు, ఇసుకలో వేల కోట్లు దోచారని ఆంధ్ర ప్రజలందరికీ. రాజేష్ గారు నెక్స్ట్ ఛార్జ్ షీట్ నాటికైనా మీరు ఇందాక అన్నారు ఎవరో దీని ద్వారా లబ్ధి పొందిన ఆయన
జగన్మోహన్ రెడ్డేను అనేది. ఆ విషయం నెక్స్ట్ ఛార్జ్ షీట్ లో అయినా బయటకు వస్తుందా? మీరు అధికార పార్టీ నాయకుడు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. భలే చెప్తాను, 200% వచ్చేది. ఈ పాటికే ఆల్రెడీ కావాల్సిన సాక్ష్యాధారాలన్నీ కూడా సిట్ సేకరించి ఉంటదండి. పోలీసులకు మనం ఫ్రీడమ్ ఇస్తే దేవుడు ఎక్కడున్నాడు కూడా కనిపెడతారు మన ఆంధ్ర పోలీసులు. అలాంటిది ఇతను పట్టుకోవడం, ఇతను ఫ్రేమ్ చేయడం ఎంతసేపు అండి? అన్ని సాక్ష్యాధారాలు ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటాయి. ఇక ఆయన్ని లోపలేయటం అనేది అది లాంఛనమే అండి. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు కూడా ఎవరు షాక్ అయ్యేది లేదు. 100 కోట్లు ఎక్కడో ఢిల్లీలో జరిగితేనే మొత్తం దేశం అంతా ఇదైపోయింది. ఇక్కడ దాదాపు 1000 కోట్లు. ఎవడు సొమ్ము అండి? ఎవడు బాబు గారు సొమ్ము? ఎవడు తినేసి ఎక్కడ పారిపోతారు? దుబాయ్ వెళ్ళిపోతే దుబాయ్లో ఉండిపోతారా? దుబాయ్లో ఉన్నా ఎక్కడున్నా సరే కలుగులో ఉన్న ఎలకల్లాగా బయటికి తోకలు పట్టుకుని బయట లాక్కొచ్చి లోపల పెట్టడం జరుగుతుందండి. రైట్ రైట్ బాంధవ్ గారు ఏం చెప్తారు? ఒకవైపు సిట్ విచారం జరుగుతుంది, ఇంకోవైపు ఈడీ కూడా దీనికి సంబంధించి కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి ఒకవైపు జరుగుతుంది. ఇంకోవైపు అసలు మద్యంలో అసలు స్కామే కాదని చెప్పి బుకాయిస్తున్నారు. ఏదన్నా ఆధారాలు సేకరించేదానికి సోదాలు చేస్తే దాన్ని తప్పుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ సూత్రధారులకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఎట్లుంటే అసలు పాత్రధారుల దగ్గరికి వెళ్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది? హరణ, మీకు ప్యానల్ వంటి పెద్దలందరికీ నమస్కారాలు. ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ధనార్జనే ధ్యేయంగా పనిచేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజా ఆరోగ్యాన్ని నేను ఎందుకు అంటున్నానంటే, డబ్బు కోసం కకృతిపడి నాసిరకమైనటువంటి మద్యాన్ని ప్రజలకు అందించి తద్వారా కోట్లు కొల్లగొట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ఇది నేను చెప్పట్లే, సిట్ చేసినటువంటి చార్జ్ షీట్ లో ఉంది. ఎక్కడెక్కడ ఏ విధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా రూటే ఏ విధంగా రూట్ అయింది, దాన్ని ఏ విధంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కానీ ఆయనకి కానీ ఈరోజు మద్యం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నా. 2019లో ఏం చెప్పారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఒకసారి ఆ వీడియో ఉంటే చూపించండి అన్న. నేను చూస్తే దొరకలే నాకు. 2019లో ఎన్నికల సమయంలో మహిళల్ని ఉద్దేశించి నేను అధికారంలోకి వస్తే ఒక్క మద్యం దుకాణం కూడా లేకుండా చేస్తానని చెప్పి ప్రజలకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పము మడమ తిప్పము అని చెప్తున్నారే, ఏం చేశారయ్యా? ఏరులై పారించారు కదా మద్యాన్ని, ఏరులై పారించారు కదా. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ముందు మన సోదరుడు చెప్పారు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంత తెలుసానా? 1,00,000 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది, 1,00,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరుగుతాయంటే, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగితే అకౌంటబిలిటీ ఉండాలి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసి ఇప్పుడు ఒక మద్యం దుకాణం ఉంది, దాంట్లో చీప్ లిక్కర్ ఒక 1000 ఉందనుకోండి, 1000లో సెకండ్ సెర్చ్ పెడితే ఎవరికేం తెలుస్తుందన్నా? క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు దాన్ని డిలీట్ చేసి పెట్టుకుంటూ ఉంటాడు. అదే మీకు డిజిటల్ అయితే అకౌంటబిలిటీ వచ్చేయాలా. కాబట్టి ఇలాంటి పనులన్నీ చేసేదానికే క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగిందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్తుంది. ఈ ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నీ మాదిరి సిట్ బృందం కాదు ఇది. 2019 నుంచి 2024 వరకు నువ్వు సిట్ అంటే కూర్చునే పోలీస్ అధికారులు కాదు ఇప్పుడు ఉండేది. స్ట్రిక్ట్ గా ఉండే పోలీస్ అధికారులు. చట్ట పరిధిలో మళ్ళీ చెప్తున్నాం, కక్ష సాధపు ధోరణితో కాకుండా చట్ట పరిధిలో ఖచ్చితంగా ఎవరెవరు తప్పు చేశారో, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, ఏ స్థాయి మంత్రి అయినా సరే, ఆఖరికి ముఖ్యమంత్రి అయినా సరే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అలాంటి ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ చెప్తున్నా, ఇండియన్ పోలీస్ సర్వీస్ ని పొలిటికల్ సర్వీస్ గా మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గుచేటు. పోలీస్ ట్రైనింగ్ లో తమ విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు రక్షణగా ఉంటాము, ప్రజల ఆస్తుల్ని కాపాడుకుంటామని చెప్పి ప్రమాణం చేసి అధికారులకు వచ్చినటువంటి కొందరు అధికారులు జగన్మోహన్ రెడ్డి మోసిన కారణంగా ఈరోజు జైల్లో ఉన్నారు. ఎంత ప్రిస్టేజ్ అయినా పోలీస్ అంటే లైఫ్ లో చాలా మందికి అంబిషన్, ఈయన్ని నమ్ముకుని వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. రాబో రోజుల్లో ఇంకా చాలా మంది అధికారులు, ప్రజాప్రతినిధులే, రాజకీయ నాయకులే కాకుండా చాలా మంది అధికారులు ఈ లిక్కర్ కుంభకోణం, మనం ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం చూసాం, తెలంగాణలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం చూసాం. వాటి రెండింటి తలదన్నేది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. పాత్రదారులు, సూత్రధారులు ఎంతమంది బయటపడతారంటే చాలా మంది బయటపడే అవకాశం ఉంది. కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు దీంట్లో ట్రాన్సాక్షన్స్ అక్రమంగా తీసుకుంది, ఇచ్చింది, జరిగినాయి. ఈరోజు ఇంత స్ట్రిక్ట్గా మేము చేస్తా ఉంటే అక్రమం అని చెప్తారు. ఏందయ్యా నీకు మీడియా ఉంది కదా అని చెప్పి ఈరోజు సాక్షి పేపర్లో కానీ, సాక్షి టీవీలో కానీ మనం కానీ గమనించినట్టయితే ఒక రాక్షస ఆనందం కోసం, వాస్తవం దాంట్లో ఏమి ఉండదు. ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలి, ఎవరినో ఏదో టార్గెట్ చేయాలి, తద్వారా వాళ్ళు ఆనందపడాలి. కానీ మీ మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. వైసీపీ మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. కాబట్టే
మీకు 11 స్థానాలకు పరిమితం చేశారు. వైనాట్ 175 వైనాట్ 175 అంటున్నట్టు మిమ్మల్ని మీ పార్టీని ఫ్యాన్ రెక్కలు ఇంచేసి 11 స్థానాలకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని. మీ పరిపాలన బావునింటే, ఈరోజు మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు కదా, మీ పరిపాలన కానీ బావునింటే ప్రజలు మిమ్మల్ని ఆదరించి ఉండేవాళ్ళు. 2019లో ఏ విధంగా మీ పరిపాలన మొదలుపెట్టారయ్యా? విధ్వంసంతో మొదలుపెట్టారు. ప్రజావేదికని మీరు విధ్వంసం చేసి మీ పాలనని మొదలుపెట్టారు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ ప్రదేశ్ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా చేశారు, అప్పుల ప్రదేశ్గా చేశారు, గంజాయి ప్రదేశ్గా చేశారు. మీరే ఈరోజు మాకు నీతులు చెప్పేది. మేము ఈరోజు సమర్థమైనటువంటి పోలీస్ అధికారులని జిల్లాలో పోస్టింగ్ చేయించుకొని వాళ్ళ ద్వారా ఈరోజు తిరుపతి స్పిరిచువల్ క్యాపిటల్, ఆధ్యాత్మిక రాజధాని. గతంలో 2019 నుంచి 2024 వరకు దీన్ని ఒక గంజాయి కేంద్రంగా చేసేసారు. గంజాయి కేంద్రంగా దాని నుంచి ఇప్పుడు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఉక్కు పాదం అవుతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కానీ, వారి పార్టీ మాటలు కానీ, వారి పత్రికల మాటలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. రాబో రోజుల్లో ఈ ప్రకంపనలు ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ వరకు తగులుతుంది. మీరు అన్నట్టు ఆగస్టులో ఖచ్చితంగా ఇది ట్రైలర్ మాత్రమే, మొత్తం సినిమా ఆగస్టులో కనబడుతుంది. ఎట్లా ఉండబోతుంది అంటారు? ఏం కనిపించబోతుంది సినిమా ఆగస్టులో? ఖచ్చితంగా చూడండి, నేను చెప్పాను కదా, ఈ రూట్ ఎట్టెట్టే రూట్ అయింది, ఎండింగ్ తెలిసిపోద్ది. మామూలుగా సినిమా ట్రైలర్ అంటారు కదా, ట్రైలర్ ఇప్పుడు జరుగుతుంది, రిలీజ్ ఆగస్టులో ఉంటుంది. ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ నివ్వెరిపోతారు. పూర్తి ఆధారాలతో ఎవరెవరు తప్పు చేశారో వారందరూ గతంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో అక్కడికే వెళ్తారని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. లక్ష్మీనారాయణ గారు, ఆగస్టులో మొత్తం సినిమా బయటకు రాబోతోంది అనేది చెప్తున్నటువంటి మాట. సరే, భానుప్రకాష్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది బయటే ఉన్నారు, విదేశాల్లో కూడా దాక్కుని ఉన్నారు, వాళ్ళని కూడా రప్పించాల్సినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో సిట్ చేయాల్సిందేంటి? సిట్ వాళ్ళందరినీ కూడా రప్పించేదానికి ఇప్పుడు వరకు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? ఆల్రెడీ సదర్ కోర్టులో, ఏసీబీ కోర్టులో ఎవరైతే ఎస్కాండ్ అయ్యుండి విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరికి కూడా అరెస్ట్ వారెంట్ ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది. అది 29వ తారీఖు విచారణ నిమిత్తం వేశారు. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంబంధిత డిపార్ట్మెంట్ ఉపయోగించుకొని దానికి సంబంధించి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేసి రెడ్ కార్నర్స్ ద్వారా వాళ్ళు తీసుకొచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఏదైనా సరే వాళ్ళు మాత్రం తీసుకొచ్చేది గ్యారంటీ. ఆ దిశలో ఏసీబీ కోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. రెండో విషయం ఇప్పుడు దాకా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ముఖ్య పాత్ర వహించారు దీంట్లో అని చెప్పడానికి ఒకటే ఉదాహరణ. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి 2 సంవత్సరములకు ఒక్కసారి సిటెల్ అంటే యుఎస్సి హాలిగ్రామ్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఒక కాంట్రాక్ట్ వర్క్ కాకుండా ఎక్స్పర్ట్ గా చేసేసి ఒక బార్ కోడ్ ని ఉండేటట్టుగా ఆన్లైన్ ట్రేడ్ మాత్రమే చేయాలని చెప్పేసి, అది గవర్నమెంట్ అవుట్లెట్స్ కావచ్చు, ప్రైవేటు సంబంధించినటువంటి వైన్ షాపులు, బార్ షాపులు కావచ్చు, ట్రాన్స్పరెంట్ గా జరిగే విధంగా కూడా ఎవ్రీ ఇయర్ ఆయన మానిటరింగ్ చేసి దాని ప్రకారం ఎక్కడా కూడా అవినీతి లేకుండా చేసినటువంటి విధానం. ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? అవి మొత్తం కూడా రద్దు చేసేసి ఇప్పుడు దాకా మన రాజేష్ గారు చెప్పినట్టుగా క్యాష్ రూపంలో ఏ విధంగా దాన్ని అవినీతి చేయొచ్చో, దాన్ని ఏ విధంగా మానిపులేషన్ చేయొచ్చో, ఏ విధంగా దాన్ని ఫైనాన్స్ సెక్యూర్ చేయడానికి ఏ విధంగా దాన్ని చేయొచ్చు అనేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఒక సిండికేట్ గా ఏర్పడి ఒక ప్రైవేటు అంటే ఇండివిజువల్ పర్సన్స్, అంటే ఇక్కడ మిథున్ రెడ్డి గారు ఎంపీ అయితే ఉండాడేమో కానీ ఒక ఇండివిజువల్ గా చేసినటువంటి కుట్రే ఎవరితో కలిపి చేశారు? ఒక సంబంధిత ఆఫీసర్ని ఒక క్యూ పాయింట్స్ గా పెట్టి, క్యూ రోల్ గా పెట్టేసుకొని వాళ్ళు చేసిందంటే ఈ పాలసీ మొత్తం మార్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. ఎక్కడా కూడా మిడ్స్ ఆఫ్ బుక్స్ లేవు, తర్వాత నోట్ ఫైల్ లేవు, బెవరేజ్ కార్పొరేషన్ నుంచి రికమెండేషన్ లేదు, బెవరేజ్ సంబంధిత మినిస్టర్ నుంచి ఎక్కడ కూడా రికమెండేషన్ లేవు. ఓన్లీ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ అడగటం, జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ మార్చడం. మీన్ వైల్ ఏది కూడా బిజినెస్ రూల్స్ పాటించడం కానీ ఏది చట్టవిరుద్ధమా చేతి కూడా లేదు. రెండోది ల్యాబ్ రిపోర్ట్స్ గతంలో డాక్టర్ లోకేష్ గారిని యుఎస్లో ఉండే అతను కూడా మరి హైదరాబాద్ ల్యాబ్ నుంచి తెచ్చుకోవడం, తర్వాత రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక రిపోర్ట్ బయట పెట్టారు అప్పట్లో ప్రజలకు సంబంధించినటువంటి ఆ రెండు కూడా ఒక నెల తేడా తోటి ఆ 2 రిపోర్ట్లు కూడా వచ్చేసి నాసిరకం అవుతుంది. దీనికి వచ్చేటువంటి డిసీజ్ ఏదైతే ఉండే అనేది కూడా ఓ అంశం. అట్లాగే ముఖ్య అంశం అసలు అన్నిటికన్నా కూడా ఈ డబ్బునంతా వేరే విధంగా దేశాలు పంపించారు, ఎవరే రకం అది కాదు. అంటే ఎలక్షన్ లో ఖర్చు పెట్టారా లేదా? 2024 ఎలక్షన్ లో వైసీపీ పార్టీ తరఫున మరి ఎవరు అధ్యక్షుడు, ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థికి ప్రకటించుకోబడ్డారు?
మరి ఆయన కోసమే కదా ఇదంతా ఖర్చు పెట్టింది. కాబట్టి ఈ వచ్చినటువంటి అమౌంట్ ని 2024 ఎలక్షన్ లో ఖర్చు పెట్టారంటే గత ముఖ్యమంత్రి గారి పాత్ర లేదా, వైసీపీ లీడర్ గారి పాత్ర లేదా? రెండు, ఇప్పుడు మూడో ఇష్యూ ఏంటి? సోదాలు చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? భారతీయ సిమెంట్ సంబంధించినటువంటి ఎవరైతే గోవిందప్ప ఉన్నాడో ఆయనకు అనుసరించి తర్వాత ఆఫీసులో చేస్తున్నప్పుడు మరి భారతీ గారు ఎవరు? గత ముఖ్యమంత్రి గారి భార్య గారే కదా. మరి ఎవరు చేశారనేది క్లియర్ గా కనిపిస్తుంది. సామాన్య మానవుడిని కూడా చెప్పేటువంటి పరిస్థితి అయితే మనకి ఇది క్లియర్ గా కనిపిస్తుంది. అదే నాలుగో అంశం వచ్చేసరికి ఎవరైతే ఈ నాసిరకం తాగి చనిపోయారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా కలెక్ట్ చేసి దానికి సంబంధించి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడమే కాకుండా ఈ దీంట్లో వాళ్ళందరూ కూడా కేసులో ఇంప్లీడ్ అయ్యి అవసరం అయితే ఏదైనా సరే దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం సార్ లక్ష్మణ్ గారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక ఆర్థిక పరమైనటువంటి కుంభకోణంగానే కాదు, ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, కొన్ని వేల మందికి సంబంధించినటువంటి వ్యవహారం అని కూడా రాష్ట్ర మంత్రి గారు నిన్ననే మాట్లాడుతూ ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. సో ఇవన్నీ కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. మద్యం సంబంధించినటువంటి ఇప్పటి వరకు కేవలం అవినీతి సొమ్ము సంబంధించినటువంటి వ్యవహారంలో అక్రమాలు, ఆ సొమ్ము సంబంధించిన ఎపిసోడే కాకుండా ఆరోగ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యంతో వారి యొక్క రక్త మాంసాలతో కూడా ఏ రకంగా వీరు సొమ్ము చేసుకున్నారు అనేటువంటి అంశం, దీన్ని బయట పెట్టేందుకు ఇటు సిట్ కూడా ఏం చేయబోతోంది, ఇంకా ఏం జరగాలో కూడా డిస్కస్ చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఏదైతే లిక్కర్ సంబంధించినటువంటి అమ్మకాలపైన జరిగినటువంటి మొత్తం పాలసీ పైన కేసు నమోదైంది. సిట్టు దీన్ని విచారిస్తోంది. దీనికి సంబంధించినటువంటి స్కామ్ జరిగింది అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ 305 పేజీలకు సంబంధించినటువంటి ప్రాథమిక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. దీంట్లో చాలా క్లియర్గా పాలసీని మార్చడం, పాలసీ మార్చేందుకు హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి సమావేశాలు కావచ్చు, లేదా తాడేపల్లి కానీ మిగిలినటువంటి ఎక్కడెక్కడ ఈ సమావేశాలు జరిగాయి, ఆ సమావేశాల్లో ఎవరెవరు భాగస్వాములయ్యారు, ఏ రకంగా దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు అప్పట్లో జరిగాయి అనేటువంటి విషయాలను కూడా మొత్తం ఆధారాలు సేకరించారు. దానికి అవసరమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా, సెల్ ఫోన్ సంబంధించినటువంటి సిగ్నల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గూగుల్ టేక్అవుట్ వరకు అనేక ఆధారాలను సేకరించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిట్ ప్రస్తుతం విచారణ చేస్తుంది. అందులో భాగంగానే హైదరాబాద్లో ఒకవైపు సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ఇంకా అక్కడ కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, లేకపోతే రికార్డులు ఏదైతే వారు వాడినటువంటి ల్యాప్టాప్లు కానీ లేదా సిస్టమ్స్ కావచ్చు, అందులో దాచినటువంటి డేటా, ఇలాంటివన్నింటినీ కూడా సేకరించేటువంటి పనిలో ప్రస్తుతం సిట్ బృందం నిమగ్నమై ఉంది. ఇంకోవైపు ఈ కేసు సంబంధించినటువంటి విషయం, సిట్ సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత దేశంలోనే ఇదొక చర్చకు దారితీసింది. ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ జరిగిందా అనేటువంటిది ఒకటైతే, దీంట్లో ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి వారి యొక్క రక్త మాంసాలతో ఏ రకంగా ఆటలాడుకున్నారు, ప్రజల ప్రాణాలతో పణంగా పెట్టి సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం జరిగేది. లిక్కర్నే బ్యాన్ చేస్తామన్నటువంటి వారు అదాన్నే ఆదాయ వనరుగా మార్చుకునేటువంటి ప్రక్రియలో ఏ రకమైనటువంటి మోసానికి, ద్రోహానికి, ప్రజల ప్రాణాలకి ఇబ్బంది కలిగించేటువంటి చర్యలకు పాల్పడ్డారు, దాని వ్యవహారం ఏంటి అనేది కూడా చాలా కీలకం. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఆ కోణంలో కూడా విచారణ జరగాలనేటువంటి డిమాండ్ కూడా వస్తుంది. సత్యకుమార్ గారు కూడా మాట్లాడుతూ దాదాపు కిడ్నీలు 90,000 మందికి పైగా పాడై ఉండొచ్చు, 14 నుంచి 20,000 మంది వరకు అసలు లివర్ సంబంధించినటువంటి వ్యాధులు కానీ ఇతరత్ర సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉందనేది కూడా నిన్న కామెంట్స్ చేశారు. ఏం చెప్తారు భానుప్రకాష్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి విషయంలో? ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా చాలా కీలకం. దానికి బాధ్యులు ఎవరు? ఏమాత్రం కూడా కాస్తైన మానవత్వం ఉంటే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడతారా? నేను అందుకనే మొదట్లో చెప్పాను, ధనార్జన ధ్యేయంగా పనిచేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మద్యం మీరు దాని డిస్టిలరీస్ మీరు కానీ గమనించినట్టయితే నెక్స్ట్ నాకు తెలిసి దాని మీద కూడా ఒక డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాము. దానికి మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో దానికి మినిమం డేస్ ఇంత దాన్ని మిక్స్ చేసిన తర్వాత దాన్ని అట్లా స్టోర్ చేయాలని చెప్పి ఉంది. కానీ ఆ స్టోరేజ్ని కూడా అతిక్రమించి బాటిలింగ్ చేసి బయటికి పంపించారని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అంటే ఆ స్టోరేజ్ ఉంటే తప్ప దాంట్లో ఆ క్వాలిటీ అన్న కొద్దిగానే ఉంటుంది. ఆ క్వాలిటీ లేకుండా డబ్బు కావాలని చెప్పి మార్కెట్లోకి పంపించేస్తే దాన్ని తాగి మా మంత్రి గారు చెప్పినట్టు, సత్యకుమార్ గారు చెప్పినట్టు గతంలో
మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా దీని మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర హోంశాఖ ఆర్థిక శాఖ కూడా అప్పుడు కంప్లైంట్ జరిగినటువంటి చేశారు మీరు. ఎస్, అప్పుడు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అంశాలు పరిశీలిస్తామని చెప్పారు. మొత్తం ఈరోజు ఈ సిట్టు దాంట్లో పూర్తిగా డీటెయిల్డ్గా లోపలికి వెళ్తా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా డిస్టిలరీస్లో మీరు కానీ గమనించినట్టయితే ఆ డిస్టిలరీస్ మీరు కానీ ఎక్కడైనా ఉన్న మనకు టైం ఉంటే డిస్టిలరీకి సంబంధించినటువంటి నిపుణులతో చర్చిస్తే తెలుస్తుంది దాన్ని ఎన్ని రోజులు స్టోర్ చేయాలి, ఎన్ని రోజులు దాన్ని బాట్లింగ్ చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి. దానికంటే కొన్ని మాన్యువల్స్ ఉంటాయి. ఆ మాన్యువల్స్ అన్నింటినీ అతిక్రమించి అప్పుడు నుండి ప్రభుత్వం పనిచేసిందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అవన్నీ బయట వస్తాయి. అది మంచిది కాదు. అంటే డబ్బు పోయినప్పుడు ఏం ఎత్తుకుపోతారయ్యా? ఈరోజు దాదాపు 90,000 మంది ఆ రోజు ఆ మద్యం 2019 నుంచి 2024 వరకు ఆ చీప్ లిక్కర్ తీసుకున్న కారణంగా ఆరోగ్యం పాడై చాలా మంది చనిపోయారు. అంటే జగన్ బ్రాండ్, జే బ్రాండ్ ఆ రోజు అన్నారు కదా, జే బ్రాండ్ అని. ఆ జే బ్రాండ్ అసలు లీడింగ్ బ్రాండ్స్. ఇంకోటి ఎవరన్నా మీరు కానీ గమనించినట్టయితే, అంటే నాకు మందు దాకా అలవాట్లేదు కానీ మెక్డోనల్డ్స్ లేదా మ్యాన్షన్ హౌస్ ఇట్లా ప్రీమియం బ్రాండ్స్ ఏదో ఉంటాయి, అవన్నీ లేకుండా కేవలం ఈ జే బ్రాండ్స్నే వీళ్ళకి ఎవరెవరు బినామీలుగా ఉన్నారో ఈ బ్రాండ్స్నే మార్కెట్లోకి తీసుకొని వచ్చి ఆ బ్రాండ్స్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో అమ్మారని చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే బ్రాండింగ్లో కూడా వాళ్ళు ఇంత కమిషన్ ఇవ్వలేరు. సపోజ్ వీళ్ళు అడిగినంత కమిషన్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి దాన్ని రిజెక్ట్ చేసి వీళ్ళ ఓన్ బ్రాండ్స్ బయటించుకొని ఏదో భూమి బాంబు అంట ఏదేదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరు కూడా తిరగని పెట్టిన పేరు ఏం మెడల్లు అన్ని మెడల్లు ఈ మెడల్ ఆ మెడల్ అని చెప్పి పేర్లు పెట్టుకొని మార్కెట్లోకి వదిలేసి ప్రజల ప్రాణాలు హరించినట్టు ప్రభుత్వం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి ఆ ఉసురు ఊరికే పోదు కదా. అందుకనే కదా ప్రజలు మిమ్మల్ని చేదరించుకున్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత నవరత్నాల పేరుతో ప్రజల్ని ఎన్ని చెప్పినా సరే ప్రజలు మీరు ఇచ్చినటువంటి మాటని తీసుకోలేకపోయారు కదా. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు కానీ ఎన్నికల సమయంలో చెప్పినటువంటి మాటలు కానీ ప్రజలు ఎవరు వినలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మీకు 153 స్థానాలు 151 స్థానాలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి 5 ఏళ్ళు ఏం చేశారయ్యా? మీరు ఏం చేశారు చెప్పండి. మీ సొంత జిల్లాలో అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యామ్ గేట్లు విరిగిపోతే దాన్ని అక్కడ నిర్వాసితుల్ని పట్టించుకోలేదు. మీరు సొంత ముఖ్యమంత్రి మీ జిల్లాకి. అసలు ఆ జిల్లాకి మీరు కానీ ఆ డ్యామ్కి కానీ కరెక్ట్ సరిగ్గా గ్రీస్ పూసి దానికి కానీ ఉన్నటువంటి రిపేర్స్ చేస్తుంటే ఆ నష్టం కూడా జరిగి ఉండేది కదా. నిపుణులు చెప్పినప్పటికీ అక్కడ ఏదో ఇల్లీగల్గా శాండ్ మాఫియా వాళ్ళకి అనుకూలంగా మీరున్న కారణంగా ఆ డ్యామ్ గేట్లు పగిలిపోయినాయని చెప్పి చెప్తుంటారు అక్కడ. అంటే దీంట్లో కూడా శాండు, ల్యాండు, మైను, వైను అన్నీ దేన్ని వదలలేదు అప్పుడున్నట్టు ప్రభుత్వం. కాబట్టి ఇది మంచిది కాదు. ప్రజా ఆరోగ్యాన్ని పనంగా పెట్టి గత ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి ఎవరిని వదలాల్సిన అవసరం లేదు. ఎవరిని ఇది ఒక లెసన్గా ఉండిపోవాలి. రాబోయే తరాలకి ఈరోజు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం ఒక లెసన్గా ఉండిపోవాలి. ఏందండి డబ్బులు కోసం రాజకీయాలా? సేవ కోసం రాజకీయాలు ఉండాలి. సేవ కోసం రాజకీయాలు ఉండాలి. కానీ అప్పుడు పనిచేసిన అధికారులు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అధికారులు ప్రజల పక్షాన ఉండాలి, అధికార పార్టీ పక్షాన కాదు. అధికారుల పాత్ర కూడా దీంట్లో చాలా ఉంది. చాలా అందాల్సిన ముడుపులు వాళ్ళకి అందిన తర్వాత దాన్ని అడ్డం చెప్పేది ఎవరు, దాన్ని తప్పని చెప్పింది ఎవరు, లేకపోతే చట్ట ప్రకారం వ్యవహరించాలి అడిగిన వాళ్ళు ఎవరు, అసలు ప్రశ్నించిన వాళ్ళు ఎవరు అప్పట్లో? అంతే కదా. ఏమైతుందన్నా పోలీస్ అధికారులు గట్టిగా ప్రశ్నిస్తే ఏం పోలీస్ ఆఫీసర్ని పోలీస్ స్టేషన్కే ట్రాన్స్ఫర్ చేయాలి కానీ పోస్ట్ ఆఫీస్కి మార్చారు కదా. కాబట్టి అప్పుడున్నటువంటి అధికారులందరినీ ఏం విధంగా వాళ్ళకి కావాల్సిన అధికారులని గుప్పెట్లో పెట్టుకొని ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ని, ఐఏఎస్ని అధికార పార్టీ సర్వీస్గా కొందరు మార్చుకొని, ఇండియన్ పోలీస్ సర్వీస్ని కొందరు అధికారులు పెట్టుకొని పొలిటికల్ సర్వీస్గా మార్చుకొని 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రజాస్వామ్యం లేకుండా ప్యారలల్గా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడిపాడు. ఐపీసీ సెక్షన్లో ఆంధ్రప్రదేశ్లో పనిచేయలేదు. వైసీపీ సెక్షన్ పనిచేసే విధంగా 5 సంవత్సరాలు వేయలేరు ఇవన్నీ. కాబట్టి దానికి అన్నిటికీ ప్రజలు ఓపిక గుండి నువ్వే కాదు బటన్ నొక్కేది జగన్మోహన్ రెడ్డి గారు, మేము కూడా బటన్ నొక్కుతామని చెప్పి 2024లో బూతుల్లోకి వెళ్ళిన తర్వాత బటన్ నొక్కి వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడం జరిగింది. రైట్ చూసాం సార్. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తీసిన తర్వాత కూడా ఇంకా రియలైజేషన్ రావట్లేదు. అసలు ఇది స్కామా, అసలు దీన్ని స్కామ్ అంటారా అని చెప్పి మాట్లాడుతున్నారు. రాజేష్ గారు, మీరు క్షేత్రస్థాయిలో కూడా చూస్తుంటారు. అప్పట్లో మద్యం బాటిల్ ముట్టుకుంటే షాక్ తగలాలి, అందుకే రేట్లు పెంచామన్నారు. షాక్ తగిలిందా, లేకపోతే ఈ మద్యం తాగిన తర్వాత వాళ్ళ ఆరోగ్యానికి షాక్ తగిలిందా? దేనికి షాక్ తగిలింది? ఎలాంటి మద్యం అసలు అది? అతనికి ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళకి షాక్ తగిలిందండి. కుటుంబాలు నాశనం అయిపోయారు. చాలా మంది 30 సంవత్సరాల లోపు ఉన్న కుర్రోళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయారండి.
30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, అంటే ఆ సమయంలో లెక్కర్ బాగా కన్జ్యూమ్ చేసిన వాళ్ళు 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్లతో చనిపోయారు సార్. ఇది మనం ఇప్పుడు ప్రజలందరికీ ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మన ఛానల్ ముఖంగా చెప్తున్నానండి. డబ్బులు ఒకవేళ ఎక్కడికైనా నేను అమెరికా వెళ్తున్నప్పుడు బ్యాంకులో అమౌంట్ చూపించాలంటే ఒక 6 లక్షలు పట్టుకెళ్ళి డిపాజిట్ చేద్దామంటే నేను 100 లెక్కలు నా డబ్బులు నా అకౌంట్లో వేసుకున్నకి 100 ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చిందండి. 2 లక్షల మించి మనం ఏదైనా కొనాలంటే కుదరదండి. వాళ్ళు ఎవరు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా ఒక రకంగా క్రైమ్ అయిపోయింది. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కేవలం డిజిటల్ పేమెంట్లే, ఎక్కడున్నా సరే మీరు అకౌంట్ చేసుకోండి, అది ట్రాన్స్పరెంట్ గా ఉంటుందనేమో ప్రధానమంత్రి గారు చెప్తుంటే నిన్న ఎవరో కానీ వైసీపీ నుంచి వచ్చాడు, మరి మాజీ మంత్రి లేకపోతే ఎవరు నాకు తెలియదు, కానీ మేము క్యాష్ తీసుకున్నది ట్రాన్స్పరెన్సీ కోసం అని చెప్తున్నాడండి. ఇప్పుడు నేను గతంలో లిక్కర్ పాలసీ ఎలా ఉండేదంటే సార్, లిక్కర్ కంపెనీలు ఉంటాయి అంటే ఒక మెక్డొనాల్డ్స్ ఒక కంపెనీ, లేకపోతే ఇంపీరియల్ బ్లూ మరొకటిది, ఇంకా అలా వేరు వ్యక్తుల కంపెనీలు ఉంటాయండి. ఇక్కడ వైన్ షాపులు టెండర్లు వేసేవారు సార్. ముందైతే ఓపెన్ ఆక్షన్ ఉండేది, గవర్నమెంటే ఓపెన్ ఆక్షన్ పెట్టేది. ఇదిగో పలానా చోట, ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో పలానా షాపు, ఎవరు ఎక్కువ టెండర్ అదే ఆ పాట పాడతారు పాడండి అంటే అది ట్రాన్స్పరెంట్ గా ఇక ₹1,00,00,000 పాడుకున్నారు, అది లెక్క గవర్నమెంట్ కి డీటెయిల్డ్ గా వచ్చేసిందండి. తర్వాత కాలంలోకి వచ్చి ఇక డబ్బున్న కూడా వేసుకుంటున్నాడు, సామాన్యులకు రావట్లేదని లాటరీ సిస్టమ్ పెట్టారు. ఇక పలానా షాప్కి మీరు వేసుకోవాలంటే ఒక 20 లక్షలు డిపాజిట్ కట్టండి గవర్నమెంట్కి, అది మళ్ళీ మీకు వెనక రాదు, ఏదో సంథింగ్ అమౌంట్. అలా ట్రాన్స్పరెంట్ గా చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. అప్పుడు ఏం జరిగిందంటే సార్, 1 వైన్ షాపుల్లో వీళ్ళు స్టాక్ తెచ్చుకుంటారు పెద్ద కంపెనీల నుంచి, కానీ వీళ్ళు ఏం చేసేవారంటే ఏదో నాట్ సారాన్ని కానీ లేకపోతే ఇంకో లిక్కర్ని కానీ కల్తీ చేసి కొన్ని బాటిల్ వాళ్ళ షాప్లో పెట్టి అమ్ముకునేవారండి. ఎప్పుడన్నా ఒకవేళ విజిలెన్స్ వాళ్ళు వెళ్తే పట్టుకుని ఆ షాపుకి సీల్ వేసేవారు. అలా అక్కడక్కడ నేరాలు చేసే వ్యక్తులు అప్పుడు ఉంటే ఆ నేరాలను గవర్నమెంట్ చేయించాడండి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక గవర్నమెంటే ఆ లిక్కర్ని ఎలాగా దాన్ని కల్తీ చేసాడు ఏంటండి. ఇప్పుడు గతంలో ఒక మెక్డొనాల్డ్స్ కంపెనీ ఉంది సార్, బాబు నువ్వు ఎన్ని తయారు చేసావు ఈ నెలలో అంటే ఎన్ని బాటిల్ తయారు చేశాను, ఎన్ని పంపించావు అంటే ఇన్ని పంపించానని అదే లెక్క ఉంటుంది. అలాగే వైన్ షాప్ దగ్గరకు వచ్చి మెక్డొనాల్డ్ బాబు నువ్వు ఎన్ని అమ్మావు ఎన్ని వచ్చాయి నీకంటే వీటి దగ్గర లెక్క ఉంటుంది. క్లియర్ గా 2 టాలీ అయిపోయి, అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అబ్బాయి మనం ఇలా చిన్న చెత్తగా చిల్లకోట్లు మనకు సరిపోదు, మింగేమంటే మొత్తం ఆ గుడిలో లింగాన్ని కూడా మింగేయాలన్న ఉద్దేశంతో ఈ డిస్టిలరీ అంటే ఈ లిక్కర్ కంపెనీ వేల్దే ఎన్ని బ్యాచ్లు తయారు చేస్తున్నారో లెక్క ఉండదు. బ్యాచ్ ప్రతి బ్యాచ్కు ఒక నెంబర్ ఉంటుందండి. 1వ నెంబర్ బ్యాచ్ ఇదిగో, 2వ నెంబర్ బ్యాచ్ ఇదిగో, ఈ బ్యాచ్లు ఇన్ని అని నెంబర్ ఉంటుంది మామూలుగా అయితే. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఒకే నెంబర్తో 100 బ్యాచ్లు తయారు చేస్తారు. తయారు చేసి పంపే షాప్ ఎవరిది, పోనీ షాప్ వాడు చెప్తాడు అంటే షాప్ కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే. అక్కడ ఎవడో కుర్రోని పెడతాడు, పోనీ వచ్చిన డబ్బులు ఏమన్నా అకౌంట్కి వస్తాయి, ఎంత వచ్చే తెలుస్తుంది అంటే అకౌంట్ కాదు అది క్యాష్. అయ్యి బాబు దోచేశారండి. నిజంగా ఐఐటి స్టూడెంట్స్ ని పెట్టాడట ఈ స్కామ్ చేయడానికి. ఐఐటి వాళ్ళు అంటే ఆల్ ఇండియా ర్యాంకర్లు అండి వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచిస్తారు. ఆ తెలివితేటలన్నింటినీ కూడా క్రైమ్ చేయడానికి ఉపయోగించాడండి. ఆ తెలివితేటలు నిజంగా రాష్ట్రం బాగు చేయడానికి ఉపయోగిస్తే బాగుండి. ఇంత పెద్ద క్రైమ్ని క్రియేట్ చేయడానికి ఐఐటి స్టూడెంట్లను పెట్టి వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే సప్లై చేస్తారు, వాళ్ళే అమ్ముకుంటారు, క్యాష్ తీసుకుంటారు. ఈ క్యాష్ ఎంత లెక్క చెప్తే అంతే గవర్నమెంట్కి. ఈవేళ ₹1,00,00,000 అమ్మాడు సార్, లేదంటే నేను ₹1000 అమ్మాను అంటాడు, అదే లెక్క. మిగతాదంతా కూడా జగన్ గారి అకౌంట్, మిగతాదంతా వైసీపీ అకౌంట్. దోచుకున్నారండి. ఒక దొంగల ముఠ ఒక రాష్ట్రాన్ని, బాబు ఈ రాష్ట్రాన్ని మీరు ఒక 5 సంవత్సరాలు పరిపాలించుకోండి అంటే ఆ దొంగల ముఠ ఏం చేస్తుందో వైసీపీ నాయకులు అదే చేశారు సార్. ఇసుకలోనే అదే చేశారు. ఆ వేళ 40,000 ట్రక్కు అయితే టాపిక్ మారిపోతుందని వేరే అనుకోకండి. కానీ అన్నిటికన్నా పెద్ద నేరం ఏంటంటే సార్, ఒకటి ప్రజాధనం దోచుకోవటం, రెండోది ప్రజారోగ్యం దోచుకోవటం అండి. ఒకవేళ ఇది అవినీతి కేసు సివిల్ కేసులోకి వెళ్తుందేమో కానీ ప్రజారోగ్యం దోచుకుని వాళ్ళ ప్రాణాలకు హాని కలిగించింది ఇది క్రిమినల్ అండి. క్రిమినల్ నేరాలు ఇవి. ఒక్కడిని చంపితేనే 302 వేసి 20 సంవత్సరాలు జైల్లో పెడతారు సార్. అలాంటిది కొన్ని వేల మంది చావుకు కారణమైన వాళ్ళని ఎన్ని వేల సంవత్సరాలు జైల్లో పెట్టాలి. నేను అడుగుతున్నాను సార్, నేను మా మంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేసుకుంటామండి, సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆ సమయంలో 5 సంవత్సరాల్లో ఈ కిడ్నీ ఫెయిల్యూర్లు కానీ లివర్ ఫెయిల్యూర్లు కానీ ఎవరైతే ఆల్కహాల్ ద్వారా చనిపోయారో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలన్నీ కూడా తీయాలి సార్. ఎన్ని ప్రాణాలు పోవడానికి వీళ్ళ కారణం అయ్యారనేది ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలండి. వాళ్ళ పాపాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టాలి సార్. రైట్, మీరు అన్నట్లు ఖచ్చితంగా లెక్కలు తీయాల్సిందే. సత్యకుమార్ గారు కూడా నేను ప్రస్తావించారు కాబట్టి ఆ దిశగా కూడా సిట్ ఎంక్వైరీ కూడా కొనసాగబోతుందా. లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తారంటే అసలు ఇది మద్యం సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు దాకా
ఈ ఎన్ని వేల కోట్లు ఏంటి అనే సరే అవి ఫైనల్గా కోట్లు తేలుస్తాయి ఎంత స్కామ్ అనేటువంటిది. అయితే ఈ ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు తేల్చడం ఎట్లా? ఇప్పుడు ఆ 5 ఏళ్ళ సంబంధించినటువంటి దాంట్లో కొన్ని వేల మంది లెక్కలు చెప్పారు, కానీ సరే అవే లెక్క ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా అనేది అసలు మొత్తం తేలిస్తే కదా వచ్చేది. దాన్ని ఎట్లా చేయాలి అసలు బయటికి? 2019, 20, 21లో కరోనా ఒకటి మనని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఇండియా మొత్తం మీద కరోనాలో చనిపోయిన వాళ్ళ కన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నాసి రకం లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళు ఎక్కువ. 1,00,000 మంది అంటే చిన్న ఇష్యూ అండి. అంటే 90,000 మంది దాకా ఇట్లా అయిపోయారు, 14-20,000 మంది చనిపోయారని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి కదా. రెండో ఇష్యూ, ఇప్పుడు పెద్దిరెడ్డి గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు. పెద్దారెడ్డి గారు, ఆయన వాళ్ళ నాన్నగారు, మిథున్ రెడ్డి గారు నాన్నగారు, ఏదో మా కొడుకు ముఖ్యమంత్రి గారికి సహచరుడు ఇవ్వటం వల్ల ఈ కేసులో ఇరికిచ్చారు అనే అంశం. అంటే ముఖ్యమంత్రి గారి కోసం తప్పు చేశాడు, ముఖ్యమంత్రి గారి కోసం ఇవన్నీ చేశాడా ఆయనే ఒప్పుకున్నట్టుగా అక్కడ మనకి పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. మనం ఒకటి గమనించాలి, ఒక చిన్న సామెత ఉంది, కొట్టింది ఎవరో తెలియదు కానీ లేవదీసింది నన్నే అని చెప్పేసి ఇది సామెత ఉందో, చేసింది వీళ్ళే, మళ్ళీ దానికి కవర్ చేసుకోవడానికి ఎవరో తెలియదన్నట్టుగా చెబుతున్నట్టు విధానం ఏదైతుందో దాని మీద అంశం. తర్వాత ఇప్పుడు చెప్పిన లాస్ట్ అంశం ఏంటంటే, ఏదైతే సెల్ కంపెనీసు ఎవరైతే దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారో, ఎన్నైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించి కానీ దాని పాత్రదారులు ఎవరైతే గత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారో భారతీయ సిమెంట్ ఉందో ఆ ప్రాపర్టీని అంతటిని కూడా సీజ్ చేసి అటాచ్ చేసి అది కోర్టు ద్వారా ఆక్షన్ వేసి ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కానీ లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ రూపంలో ఎవరైతే ఇబ్బంది పడ్డారని రాష్ట్రంలో దీనివల్ల నాసిరకం జరిగే వాళ్ళందరూ కూడా కాంపన్సేషన్ చేసి నీటివే కాకుండా వాళ్ళను కూడా సాక్షులుగా విచారించి ఈ క్రిమినల్ కేసులో వాళ్ళను కూడా విట్నెస్లుగా సేకరించేసి వారికి కూడా న్యాయం చేసేటట్టుగా చేయాల్సిందే. గత ముఖ్యమంత్రి గారికి ఎన్నైతే ఆస్తులు ఉన్నాయో ఎక్కడైనా ఉన్నాయో మీకు చెప్తానండి, దీనికి సంబంధించి రెడ్స్ అండ్ ఓట్లు కూడా కొన్నాడు ఇన్వెస్ట్ చేసి లండన్ లో. ఆ కోట్లలో ఆయనకు ఉన్నటువంటి షేర్స్ కొన్ని వేల కోట్లు, వాళ్ళ పిల్లల మీద ఉన్న కోట్లు, అవి కూడా మొత్తం కూడా సేకరించేసి అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాటి మీద మొత్తం కూడా నష్టపరిహారం కట్టే విధంగా వాళ్ళంతా కూడా ప్రాపర్టీని అన్ని కూడా సీజ్ చేసే విధంగా కూడా అటాచ్ చేసే విధంగా చేస్తే సరైన న్యాయం జరిగిద్దని అయితే మనం భావిస్తాం. అంటే సిట్ నెక్స్ట్ ఈ హెల్త్ సంబంధించిన గ్రౌండ్స్ లో జరిగినటువంటి దానిపైన ఎంక్వైరీ చేయబోతుంది అనుకోవచ్చా మనం? డెఫినెట్ గా అండి, అదే చెప్తున్నాను. ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా సిట్ ను ఆశ్రయించి లేదా మా బోటి లాయర్నైనా ఆశ్రయించేసి ఈ మమ్మల్ని కూడా విచారించడం, ఎంత నష్టపోయామో, ఏం చేసామో, ప్రాణాలు కోల్పోయారు, ఇది స్లో పాయిజన్ అండి. స్లో పాయిజన్ అంటే ఇది నథింగ్ బట్ ఏ మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, లీడ్స్ టు మర్డర్. ఫస్ట్ అది అటెంప్ట్ టు మర్డర్ కింద వస్తుంది, తర్వాత లీడ్స్ టు మర్డర్ అయిపోద్ది. కాబట్టి ఇదంతా కూడా హత్య కిందే భావించాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశలో కూడా ఆలోచించేసి కేసులు కూడా నమోదు చేస్తే డెఫినెట్ గా ఈ దేశం ఇప్పుడు ఆల్రెడీ మన హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈజ్ ఎనఫ్. ఆయన గనక తలుచుకుంటే, ముఖ్యమంత్రి గారు ఆయన తలుచుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో రికార్డ్ అవుతూ అట్లాగే ఇంకా గ్రౌండ్ లెవెల్లో హెల్త్ డిపార్ట్మెంట్ కి అడ్రస్ చేసి ఎవరెవరు చనిపోయారని గ్రామాల స్థాయిలో క్షేత్ర స్థాయిలో తీస్తే వాళ్ళ డేటా అంతా కూడా పొందుపరిస్తే దీంట్లో కేసులో కూడా వాళ్ళ రికార్డులో తీసుకొస్తే పూర్తి స్థాయిలో సిట్టు కూడా న్యాయం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. రైట్, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఆ దిశగా కూడా జరగాలి. ఇంకా ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ కంటే ముందే ఇంకా కొన్ని ఛార్జ్ షీట్లు వేసేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది సుదీర్ఘంగా విచారించాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో కూడా మీరు అన్నట్లు పెట్టుబడులు పెట్టారు, లేదా విదేశాలకు సొమ్ము తరలించినటువంటి పరిస్థితి, ఈడీ కూడా ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఒకరికి నోటీసులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఛార్జ్ షీట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు లక్ష్మీ? నాకున్న సమాచారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఆగస్టు 12 నాటికి ఇప్పుడు ఎవరైతే మొత్తం 12 మంది అరెస్ట్ చేసి ముగ్గురిని దాంట్లో అరెస్ట్ చేసిన వాళ్ళ మీద 90 రోజులు కంప్లీట్ అయింది కనుక డిఫాల్ట్ బెయిల్ రాకుండా ఏదైతే చట్ట రూపంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళతో పాటు కొంతమంది చేయడం జరిగింది. ఆగస్టు 12 నాటికి మిగతా 9 మందికి ముగింపు అవుతుంది కనుక ఆ దిశలో ఆలోచించి అప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ దాంట్లో మళ్ళీ ఫర్దర్ గా అప్పటి వరకు మళ్ళీ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ కొంత టైం బట్టే అవకాశం అయితే ఉందనేది నాకైతే అనిపిస్తుంది. రైట్ బాంధవ్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ కుంభకోణానికి సంబంధించిన అంశం పైన జాతీయ స్థాయిలో కూడా ఇదొక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మనం చూసాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కూటమికి సంబంధించిన ఎంపీలు
ఇది పార్లమెంట్లో కూడా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది, చర్చ జరగాలని చెప్పి కూడా డిమాండ్ చేయబోతున్నారు. ఏంటి అక్కడ ఎలాంటి చర్చ జరగాలని మీరు కోరుకుంటున్నారు, దాని ద్వారా ఏ రకమైనటువంటి చర్యలు ఉండాలని కూడా మీరు భావిస్తున్నారు? దురదృష్టం అన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చర్చ జరగాల్సినటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం గురించి చర్చ జరిగే పరిస్థితి తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఖచ్చితంగా చర్చ జరగాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రజల ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ జయంగా పనిచేసిన ప్రభుత్వం. మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు విదేశాలకు కూడా ఈ డబ్బులు వెళ్ళాయని చెప్పి అంటున్నారు. విదేశాలకు కానీ వెళ్తే ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని లోపలికి ఎంక్వైరీకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మధ్య మనం కానీ గమనించినట్టే నోటు కట్టలు ఏదో అపార్ట్మెంట్లో నోటు కట్టల సినిమా ఉంది రానా గారిది. ఒక అపార్ట్మెంట్లో పోయి తలుపు తీసి లోపల పోతే లీడర్ సినిమాలో ప్రభుత్వాన్ని మార్చేయాలి, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి, ఒక అపార్ట్మెంట్ తీసుకెళ్లి నోట్ల కట్టలు చూపిస్తారు. ఇక్కడ 7 డన్లు ఏర్పాటు చేశారంట. దాంట్లో మళ్ళీ ఫోటోలు, వీడియోలు, ఆధారాలు కూడా పంపించేటువంటి పరిస్థితి ఉందని కొన్ని సాక్ష్యాలు కూడా దానికి సంబంధించి ఆధారాలు సేకరించారు. బహుశా ఆయన చూస్తుంటారా ప్రత్యక్షంగా ఇట్లాంటివి మన సినిమాల్లో చూసామని? అంటే ఆ సినిమా చూసి వీళ్ళు ఏమైనా ఫాలో అయ్యారా లేకపోతే ఇంకెవరిన వీళ్ళకి ఏమైనా చెప్పారు అర్థం కావట్లా. ఇది బిరివాలు ఇళ్ళ నిండా డబ్బు ఏందన్నా, అపార్ట్మెంట్ నిండా డబ్బు ఏంది, దుబాయ్లో మీటింగ్ లేంది, అన్నీ వస్తాయి. ఎక్కడ దుబాయ్లో కూర్చున్నారు, ఏ హోటల్లో కూర్చున్నారు, ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఎంతసేపు మాట్లాడుకున్నారు, మొత్తం సిట్ అధికారుల దగ్గర ఉందని చెప్పి మనం ఈ మధ్య చూడడం జరిగింది. ఖచ్చితంగా దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ చెప్తే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అసలు ఇలాంటి వ్యక్తిగా మనం ఓటేసాము, ఇలాంటి పార్టీగా మనం ఓటేసామని చెప్పి అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 11 స్థానాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. రాబో రోజుల్లో ఇంకా ఇవి నివేదికలు బయట వస్తే ఈ అసహించుకుంటారన్నా. అసలు రాజకీయాలు హుందాగా ఉండాలి. ప్రజలు రాజకీయాలంటే ప్రజలు సేవ కోసం ఉండాలి, కానీ రాజకీయాల్లో సేవ కోసం రావాలి. నువ్వు వ్యాపారం చేసుకుంటే బయట ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఇది చేసుకో. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఉన్నటువంటి హోదాను అడ్డం పెట్టుకొని ఆ హోదా ద్వారా లక్షల కోట్లు కొల్లగొట్టి తిరిగి మళ్ళా అధికారంలోకి రావాలని చెప్పి ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టే ఒక దుర్మార్గపు ఆలోచనతో గత ప్రభుత్వం పనిచేసింది. వారు ఎంత ఖర్చు పెట్టినా గతంలో మనం చూసేవాళ్ళం సార్, మద్యం షాపులకు సంబంధించో లేకపోతే ఇసుక రీచ్లు వాళ్ళ అనుచరులు ఎవరో ఇప్పిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రజాప్రతినిధులు చేశారని మనం చూసాము, కొన్ని వార్తల్లో మనం చేసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ లిక్కరు అలానే శాండు వీటినే కూడా సొంత ఆదాయానికి మలుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని ఆ రకంగా చేయొచ్చు అనేటువంటి వ్యవహారాన్ని అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఎప్పుడైనా? ఇలాంటివి కూడా వస్తాయి అని చెప్పి ఇంత అధ్వానమైనటువంటి ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లు చేసినటువంటి అవినీతి అక్రమాల్ని ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. కేస్ స్టడీగా రాబో రాజకీయ నాయకులు ఒక కేస్ స్టడీగారే ఇలా ఇంత నాశనం చేయించా ఒక వ్యక్తి అనుకుంటే, కేవలం ఒక వ్యక్తి అనుకుంటే వికసిత ఆంధ్రప్రదేశ్గా పోవాల్సినటువంటి ఒక రాష్ట్రాన్ని ఇలా అంధకార ప్రదేశ్గా కూడా చేయొచ్చా అని చెప్పి ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. ఎంత అవకాశం ఉన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎన్నో జన్మల పుణ్యం, ప్రజలు నీ మీద నమ్మకంతో 5 కోట్ల మంది ఆంధ్రులు ఇచ్చినట్టు అవకాశం అది. అంటే నీకు ఓటేసిన వాళ్ళు దాదాపు ఒక 40% ఉంటారు. కానీ 5 కోట్ల మంది ఆంధ్రులకి నువ్వు ముఖ్యమంత్రి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఓటేసిన వాడికే, వైసీపీ వాళ్ళకే నువ్వు ముఖ్యమంత్రి కాదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కస్టోడియన్. సీఎం అంటే కస్టోడియన్, ఒక రక్షకుడు, ప్రజలకు రక్షకుడిగా నిలవాల్సినటువంటి ఒక వ్యక్తి ప్రజలకి ప్రాణాలని హరించే వ్యక్తిగా తయారైన. ఇంతకుముందు పెద్దలు మన అడ్వకేట్ గారు చెప్పినట్టు దాని ఏమంటారు, అటెంప్ట్ మర్డర్ 302 ఏదో పెడతారు సెక్షన్లు. అలాంటి సెక్షన్లు రాబో రోజుల్లో మా మంత్రి గారు చెప్పినట్టు ఆ హాస్పిటల్ రికార్డ్స్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎన్ని కేసులు నమోదవుతాయో, అప్పుడు నుండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిద్రపోయిందా, ఎక్సైజ్ అసలు కంట్రోల్ చేయాల్సినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం లిక్కర్కి సంబంధించి మొత్తము వ్యవహారం చూడాల్సినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంటు పూర్తిగా నిర్వీర్యమైపోయింది 5 సంవత్సరాలు. వాళ్ళు కూడా రాబో రోజుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించండి, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సింది వాళ్ళు డబ్బుల కోసం మౌనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా తొందరలోనే యాక్షన్ ఉంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నా. ఖచ్చితంగా దీంట్లో రాబో రోజుల్లో ఢిల్లీ స్కామ్లో ఏ విధంగా మనం కానీ చూసాము, డిప్యూటీ సీఎం ఆ విధంగా నెక్స్ట్ ఒక స్టెప్ దాటి ఏ విధంగా కేజ్రీవాల్, మొన్న కవిత గారు తెలంగాణలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దీంట్లో ఉన్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు అందరినీ ఆగస్టులో చూడబోతారు. రైట్. రాజేష్ గారు ఏం చెప్తారంటే ఇది చర్చించడం ఇబ్బందికరమైన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశంలో జాతీయ స్థాయిలో జరుగుతుంది ఆల్రెడీ. కానీ వాస్తవాలు కూడా తెలియాలి కదా. ఇదంతా ఏదో
కక్ష సాధింపు చర్యలు లేకపోతే అసలు ఇది ఎక్కడుంది గవర్నమెంట్ చేసిందే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా, లేదా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందా లేదా? సో ఒకవైపు ఎదురుదాడి చేస్తుంటే దాన్ని మీరు ఏం జరిగిందో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా? ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలకి ఒక ప్రకటన అయితే ఇవ్వాలండి. అంటే నాకు అనిపించిన ఆలోచన చెప్తున్నాను సార్. ఎస్, గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 దాకా ఈ లిక్కర్ ప్రాబ్లం వల్ల ఎవరెవరి ఇంట్లో ఎంతమంది చనిపోయారు, చనిపోయిన ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న సోన్సో వ్యక్తిని కలవండి అని కనుక ఒక ప్రకటన గవర్నమెంట్ నుంచి వస్తే సార్ మనం కూడా లెక్కలు తీయక్కర్లే. ఈ సినిమాలో స్పైడర్లో ఒక విలన్ అంటాడండి, మీ ఇంట్లో కనుక ఎవరైనా మిస్ అయితే వాళ్ళని నేనే చంపేసి మెట్రో ట్రైన్ పిల్లర్లో వేసేసి ఉంటానని చెప్పి అంటాడు సినిమాలో. ఇక్కడ కూడా మనం అదే చెప్పాలండి, మీ ఇంట్లో ఎవరన్నా 5 సంవత్సరాల్లో మందు తాగి చనిపోయిన వాళ్ళు ఉంటే దానికి కారణం ఇగో పలానా జగన్మోహన్ రెడ్డి గారే, మీరు వచ్చి మీరు కంప్లైంట్ చేయొచ్చు అని కనుక ఒక్క ప్రకటన వస్తే లక్షల మంది రోడ్డు మీద వచ్చారు. మనం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎంతమంది చనిపోయారు ఏం తీయక్కర్లేదండి. ప్రజలకు కూడా అర్థమవుతుంది సార్, ఆహా మా ఇంట్లో చనిపోయినోడు మా అన్నయ్య చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, అది ఇంకోటి ఎవరు చనిపోయాడు, అయితే తాగటం వల్ల చనిపోయాడేమో అనుకుంటున్నారు కానీ ఆ తాగిన దాంట్లో విషం కలపబడింది అనే విషయం వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు మనం ఏదైనా తాగుతున్నాం సార్, డ్రింక్ తాగుతున్నాం, దానిలో మాకు తెలియకుండా ఎవడన్నా విషం కలిపేసాడు అనుకో, మరి అది మర్డర్ కేసే కదా. వీళ్ళు కూడా లెక్కర్ అనుకుని తాగారు, ఆ లెక్కర్లో మరి ఇంత విష పదార్థాలు ఉన్నాయి, కల్తీ లెక్కరు, దానివల్లే వాళ్ళు చనిపోయారు అనే విషయం వాళ్ళకు కూడా తెలియదండి. ఈ విషయాన్ని ప్రజలు తెలియాలి, ఇది తెలియజేస్తే సరిపోద్దండి. ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం ఈ వైసీపీ పార్టీ, ఆ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదండి, ఇంకా ఆయన మొత్తం రాజకీయం అంతా కూడా ఇప్పుడే ఈ టర్మ్ లోనే ఎండ్ అయిపోతుంది. రైట్, చూద్దాం రాజేష్ గారు మీరు అన్నట్లుగా రకమైనటువంటి ప్రకటనలు వస్తాయా లేకపోతే సిట్టే మొత్తం వెలుగు తీయబోతుంది అనేది కూడా. థ్యాంక్ యూ రాజేష్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు. సో ఇది లిక్కర్ ప్రకంపనలు, స్కామ్ ప్రకంపనలు అయితే మాత్రం ఇంకా పెరిగేటువంటి పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. ఆగస్టులో ఖచ్చితంగా కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయని చెప్తున్నారు. ఏం జరగబోతుందో కూడా చూద్దాం. ఇది